మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగిపోయినాయి. పాలమూరు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి ఏపీ జితేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఆయనకు వెంటనే ముఖ్యమంత్రి సలహాదారు పదవితో పాటు ఏపీలో ప్రత్యేక ప్రతినిధిగా నియామకం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఇక వరంగల్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ కూడా కాంగ్రెస్తో ఇట్లా అని పోయిండు. అలాగే దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చినారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఇవి. హాట్ టాపిక్ ఇంకా హాట్ టాపిక్ అని అలా ఆలోచిస్తారు. అదే అయితే వాస్తవానికి కూడా నేనేం మర్చిపోలేదు. ఎందుకంటే పొద్దున నేను నా బిడ్డ ఇద్దరం ఇట్లా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాం. మా బిడ్డ ఎన్నడలేని వచ్చి కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంది మార్నింగ్ టైంలో. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిన్న కల్వకుంట్ల కవితని సారాదందా కేసులో అరెస్టు చేయడం జరిగింది. ఎన్ఐఏ చెప్తున్నటువంటి మాట ప్రకారం అసలు ఏంది సారాదందా, ఏంది ఈ వ్యవహారం, ఏంది దీని వెనకాల ఉన్న మతలాబ్ ఏంది, ఒక్క 5 నిమిషాలు మాట్లాడుకుందాం. కేసీఆర్ ఎలక్షన్ ర్యాలీ దగ్గర నుంచి అంటే 2014 నుంచి మనం ఒక టాపిక్ తీసుకొని రావాలి. ఏమంటాడు కేసీఆర్ అంటే, అవినీతికి పాల్పడితే నా బిడ్డనైనా నా కుటుంబ సభ్యులనైనా జైలుకే పంపిస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను అనేటువంటి మాట చెప్పిండు కేసీఆర్. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రెంటెడ్ ఇంట్లో బతుకుతున్నటువంటి కల్వకుంట్ల కవిత దర్జాగా బంజారాయిల్స్లో 1 ఎకరం జాగాలో ఇల్లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసి అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక దందాలలో ఏలుపెట్టింది. తర్వాత అనేక సందర్భాల్లో కేసీఆర్ కూడా, కేటీ రామారావు కూడా అన్నాడు, కేసీఆర్ అన్న మాటల కానించే తీసుకోవాలి మనం వాస్తవానికి కూడా. ఎందుకంటే నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది మోడీ డౌన్ డౌన్ కాదు, కేసీఆర్ డౌన్ డౌన్ అంటే అసలు లెక్క. విషయం ఏంటంటే నిన్న కవితను అరెస్ట్ చేసిరు. కవితను ఇగో తప్పకుండా నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా, అధ్యక్ష పెద్దలందరికీ హామీ ఇస్తా ఉన్నా, రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక అదెందుకు కానీ విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి మాట, అవినీతికి పాల్పడితే నా బిడ్డనైనా కుటుంబ సభ్యులనైనా జైలుకే పంపిస్తే తప్ప ఉపేక్షించారనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. సో దాని కొనసాగింపుగా కేటీ రామారావు గారు కూడా ఇక్కడ అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దులెక్కి అరవడం, బుకాయించడం, నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని, ఉల్టా చోర్ కొత్వాలకు డాటే అని నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే విచారణకు ముందుకు రావాలి. ఇది పద్ధత? విచారణ చేయనివ్వరా? అయినా దాచేది లేకపోతే భయం ఎందుకండి నేను అడుగుతా ఉన్నా. తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తాం, భయపడాల్సిన. అదే ఇప్పుడు ఈ మాటలు వాళ్ళ నాయన మాటలు. తర్వాత ఈడీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీలో, ఢిల్లీ రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరుతోటి కవిత నాయకత్వం వహించి అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటు మరికొంతమంది గ్యాంగ్ ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో 668 దాదాపుగా మద్యం షాపులను ఈమె గ్యాంగ్ దక్కించుకుంది. దానికోసం ఆ పాలసీలో ఈమె దక్కడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టుగా ఇది ప్రధాన ఆరోపణ. ఇక ఆ తర్వాత ఈడీ అనేక సార్లు సిబిఐ కూడా విచారణకు పిలిస్తే మీకు 2-3 సార్లు విచారణకు పోయింది. ఏది మన అప్పుడే కదా, ఏది సెల్ ఫోన్లను గుండ్రాల మీద వేసి గుద్ది పలగొట్టి తీసుకపోయి ఇచ్చింది అని అదే కదా ఆరోపణ అదంతా. అయితే నిన్న కూడా ఒక 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారంట. ఆ తర్వాత నిన్న అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆమెను విచారణ 4 గంటల పాటు చేసి అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించారు. ఢిల్లీకి తరలించేటువంటి నవ్వుకుంటూ పోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొద్దిగా బుద్ధి ఉండాలి. ఆమె ఏమైనా బాధపడితేనే మీరు బాధపడాలి. ఆమె నవ్వుతోటి ఉంటే ఎంత సంబరంగా ఉండాలి, మనం ఇంకా సంతోషంగా ఉండాలి కదా.
అక్క కళ్ళల్లోనే ఆనందం ఉన్న తర్వాత ఇక తమ్ముళ్ళు మీరు ఏడ్చి పొడబొబ్బలు పెడితే ఏమొస్తుంది అక్క ఎంత సంతోషంగా ఉంది చూడు అది వాళ్ళ బావ హరీష్ రావు ఇంకా పోదేమరా అన్నట్టుగా ఇక తీసుకపోరేమరా నాయన అన్నట్టుగా మీకు ఇగో కేటీ రామారావు అన్న బావ అగో ఈ అప్పగింతల కార్యక్రమం జరుగుతూ ఉందన్నట్టు ఇక్కడ నిన్న జరిగింది అదే మనం ఊర్లో ఏది పెళ్లి చేస్తే కనుక సాయంత్రం పూట అత్తగారింటికి జాగదోలుతాం చూడు గట్ల అనిపిస్తుంది అన్నట్టు ఇగో గిట్ల ఏదో హడావిడి చేసి అడ్డుకోవాలి అదేదో ఏదో చిన్న ప్రయత్నం అయితే చేసారు అంటే సహజంగా చేయాలి కూడా అది చేయకపోతే కూడా మళ్ళా ఎవడు పట్టించుకుంటలేడు విషయం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవడు పోయి తొంగి చూసిన పాపాన నిన్న ఎవడు పోయి తొంగి చూసిన పాపానే పోలే ఇక నిన్న ఇక్కడ ఉన్నటువంటి మంది మార్బలం మందం చూస్తూ ఉంటే ఆమెకు పులకింతగా ఉంటుండే గతంలో ఇగో ఎయిర్పోర్ట్లకి ఏం పట్టుకపోతుంటే చూడుర్రి చెల్లె పరిస్థితి ఎంత గమ్య గోచరం అంటే అయ్యో వస్తలేదేంది ఫార్మాట్ మారిందా ఏంది నేను ఫార్మాట్ వేరే ఫార్మాట్ పంపిస్తాను నిన్న ఎయిర్పోర్ట్లోంచి ఒక నిందితురాల్ని తీసుకుపోతున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలు అవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఏ మాత్రం అదురు బెదురు లేకుండా దిగ్విజయంగా ఆమె ఏం పెడతావు అన్న అంతే తెచ్చేవాడు దొరికే అది అబద్ధమా నిజం కాదా ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డ్ లేదా ఉన్నదా లేదా ఉన్నాయని ఎత్తుకొని పోతున్నారు మీరు గతంలో వచ్చిన డైలాగులు మీకే సూట్ అవుతా ఉన్నాయి కేసీఆర్ గారు ఇగో ఎయిర్పోర్ట్లకి ఏం తీసుకపోతుంటే చూడ పరిస్థితి దొంగని తీసుకపోతురు దొంగని తీసుకపోయి అగో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది చెల్లె ఇంత 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 గుండె ధైర్యం చెడుతూ ఉంటుంది పోతున్నా కొద్దికి పరిస్థితులు అట్లుంటాయి కాబట్టి ఇక ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఆమెను అరెస్టు చేస్తున్నటువంటి సందర్భంలో కేటీ రామారావు ఈడీ అధికారులతో బాయ్స్కు దిగిండు బాయ్స్కు దిగి ఇగో వాళ్ళతో లొల్లి పెట్టుకుంటా ఉన్నాడు అంటే దీంట్లో మనం Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced. And now she says, hold on. And now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before. Right. ఇక్కడ కేటీ రామారావు గారు అక్కడ ఆమెను అరెస్ట్ వారెంట్ ఇచ్చిన సందర్భంలో అయితే వాస్తవానికి ఈడీ ఆ వ్యవహారం అంతా జరుగుతున్న సందర్భంలో ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు దౌర్జన్యంగా లోపలికి ఎంటర్ అయిపోయిండు కేటీ రామారావు ఎంటర్ అయిపోయి ఆ ఈడీ అధికారుల మీద కొద్దిగా దురుసుగా ప్రవర్తించి ఆయన జర ఏదో చెప్పబోయిండు అయితే దాన్ని వీడియో రికార్డ్ చేయించారు అయితే ఏంటంటే ట్రాన్సిట్ ఆర్డర్ ఉండాలి ఆ ఆర్డర్ ఉంటేనే ఈమెను అరెస్ట్ చేయాలి లేకపోతే లేదు అంటే కేటీ రామారావు ఏం చెప్తుంటే తెచ్చుకుంటే అన్ని తెచ్చుకోవాలి కానీ మళ్ళీ బెయిల్ వస్తే ఎట్లా మంచిగా పకడ్బందీగా తీసుకపోయి పకడ్బందీగా తీసుకపోర్రి అనే ఈయన దాని అర్థం అదే అంతే ఇప్పుడు ఏదో ఈయన అడ్డుకుంటుండు ఈడీని ఏం అడ్డుకోలేడు ఈయన కానీ సగం కాయిదాలతో ఎందుకు వచ్చారు సగం కాయిదాలతో ఎందుకు వచ్చారు మొత్తం దేకపోయారు చెల్లె బాగానే గుంజిందిడా అని చెప్పి ఆ కార్యక్రమం ఏ కాయిదం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తావు ఇక కేటీ రామారావు ఇట్లుంటే ఇంకొక వీడియో ఉంటుందా ఆయన పేరు ప్రశాంత్ రెడ్డి ఎవరు అడ్డుకోరు సార్ మీరు తీసుకపోవచ్చు అని చెప్తున్నాడు నాకు అర్థం కాలే
మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు. ఫుల్ డాక్యుమెంట్స్ లేకుంటే ఎట్లా వస్తారనేది ఒక ప్రధానమైనటువంటి బాధ వాళ్ళలో కనిపిస్తూ ఉంది. కానీ నేను మొన్ననే చెప్పిన, కేసీఆర్ నీ బిడ్డ కూడా ఏడ్చే రోజు వస్తుంది, నువ్వు చాలా మంది బిడ్డలు ఏడిపించినావు కదా, నీ బిడ్డ కూడా ఏడ్చే రోజు వస్తుందని మొన్ననే చెప్పిన. ఆ వీడియో చూడరు ఒకసారి. బిడ్డలు ఏడవకపోతే నిన్ను పట్టించుకోకపోదు వాస్తవాన్ని కూడా. నా బిడ్డల కళ్ళలకే నీళ్లు చూపించిన బిడ్డ, నీ బిడ్డ కూడా ఏడుస్తుంది ఒక రోజు. అందరినీ ఈ రకంగా నువ్వు చేసిన పాపం, నువ్వు చేసినటువంటి నేరం, నువ్వు చేసినటువంటి మోసం అంతా నీకే చుట్టుకుంటుంది కేసీఆర్. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను అన్నిటినీ జయిస్తా, అన్నీ నాకు అనుకూలంగా జరుగుతాయని నువ్వు భ్రమపడ్డావు బిడ్డ. నీ భ్రమలన్నీ తొలగిపోయినాయి. అయితే నేను ఈ అరెస్టును నమ్ముతానంటే మరి నేను నమ్మనయా? ఈ అరెస్టు ఎందుకు జరిగింది, ఏం కథ అనేది అది మళ్ళీ మాట్లాడుకొని చెప్పుకోవాల్సిందే మనం. ఈ అరెస్టు వెనకాల ఎవరుంటారు, ఈ అరెస్టు కథ ఏంది, ఇంత శీఘ్రంగా వేగంగా ఎందుకు? ఎక్కడనో చూసిందన్నా నేను, ఈమె ఏది మేము ఎవరం అడ్డురాము అని చెప్పి అని అంటాడు. ఎవరు ఈయన? ఎవరు? కేసీఆర్ అంటాడా? ప్రశాంత్ రెడ్డి బయట గేట్ కాడ చూడు ఉంటుంది, మేము ఎవ్వరం అడ్డురాము, మీరు ఏసీపీ గారు మీరు తీసుకపోవచ్చు, మేము ఎవరం అడ్డురాము సార్, ప్లీజ్ వెల్కమ్. శరత్ సార్ వచ్చిండు. అయితే ప్రశాంత్ రెడ్డి గారు మన మాజీ మంత్రి గారు ఆయన ఏమంటాడంటే మేము ఎవరం అడ్డరం, మీరు జాగ్రత్తగా తీసుకోకండి అని చెప్తా ఉన్నాడు సార్. మరి వీళ్ళకి కూడా ఎందుకు వచ్చింది? ఇంకొకటి రెండోది ఏంటంటే కేటీ రామారావు గారు ఆ ఈడీ ఆఫీసర్లతోటి ఆయనతో పెట్టుకుంటా మీరు అన్ని పత్రాలు దేక సగం ఎందుకు తెస్తారు, మీరు వేసుకపోతే గట్టి వేసుకపోవాలి అనేటువంటి విధానంలో ఇంకా తీసుకపోరేమరా నాయన ఎంతసేపు నిలబడాలని హరీష్ రావు గారు. ఆమె పాపం కల్వకుంట్ల కవిత గారు, ఆమెకి లేని బాధ, ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా, ఎంత నవ్వుకుంటూ, తల్లిగారింటికి పోతున్నట్టు పోతుంది. ఎక్కడి తల్లిగారి కథ, ఎక్కడి లెక్క, ఎంత హ్యాపీగా తన నిజంగా కల్వకుంట్ల కవిత గారికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఆమెకే వచ్చింది అవకాశం, నిరూపించుకునే అవకాశం. అదే కృష్ణార్జున యుద్ధంలో చాలా గొప్ప పాట ఇది. పోతే పోని నడవని అంతేకాదు, అందులోనే భరత వంశము నేలే గొప్ప కుమారుని గాని నువ్వు రావాలి తల్లి అని చెప్పేసి ఆమె రుక్మిణి ఆమెను ఓదార్చుతూ పంపుతుంది అనమాట. ఇది చాలా గొప్ప సీన్ ఇది. ఈ సినిమా ఒక గొప్ప కళాఖండం సార్. ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హాట్ టాపిక్ కవిత గారిదేనా? మరి ఎట్లా ఏం జరుగుతుంది? ఎవరు అక్కడ స్వీట్స్ ఇచ్చినారు సార్ బయట? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఆ సందర్భం అనుకుని కవిత అది సంబంధం లేదు, సార్ వచ్చాడు. అయితే వాస్తవానికి శరత్ సారు ఆయన మా స్టూడియోకి రావడము అది శుభ సూచకం మీకు సార్. మీకే అయ్యో కొద్దిగా వచ్చింది, అంటే నాకు కొద్దిగా డయాబెటీస్ కాబట్టి ఎక్కువ తింటే బాగుండేది. అయ్యో ఇంత మింగన్నా ఏం కాదు. ఓ తిన్నోడు ఏడ చెడిపోయాడా? కేసీఆర్ తిన్నాడు చెడిపోయాడా? నాకు వద్దన్నా ఇక తమ్ముడు. మళ్ళీ నా ఇంకో విషయం, ఫస్ట్ ఆల్ బిఫోర్ వి బిగిన్ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలా. చూడండి, చాలా రోజులుగా చాలా మంది మళ్ళీ అభిమానులు కానీ లేకపోతే నాతో ముడిపడి ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ ఇతర గ్రూప్లో వాళ్ళు చాలా కాలంగా నన్ను అడుగుతా ఉన్నారు, ఎందుకు మల్లన్న స్టూడియోకు పోవట్లేదు అనేది. దానికి ఒక కారణం చెప్తాను, నేను చెప్పినాక చెప్పండి. అయితే ఆనిముత్యాలను ప్రతి పని లేని సందర్భంలో కనుక చూపిస్తే దాని వాల్యూ పోతుంది. దాన్ని ఎప్పుడు వాడాలనో తెలుసు, ఏ క్షణానికి వాడాలనో తెలుసు, ఎప్పుడు ఆ బాణం ఎప్పుడు తీయాలో నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ చిన్న వాటికి ఆయన సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఆయనకుండే షెడ్యూల్ తెలుసు, నాకు ఆయన ఉండేటువంటి నేపథ్యం తెలుసు, అన్నీ తెలుసు.
కాబట్టి చాలామంది అనుకుంటారు మల్లన్న గారు శరత్ సార్ మీ లీగల్ టీమ్ హెడ్ కదా ఏంది అని అంటే నేను చెప్తా ఉన్నా లీగల్ టీమ్ హెడ్ కానీ ఆయనకంటూ వ్యక్తిగత స్వేచ్ఛలు ఉంటాయి, వ్యక్తిగత భావాలు ఉంటాయి, వ్యక్తిగతమైన అంశాలు ఉంటాయి. మా సారు నన్ను సరైన మార్గంలో పెట్టడానికి లక్ష్య చెప్పినా నేను స్వీకరిస్తా. ఎగ్జాక్ట్లీ అంతే కదా. కాబట్టి రెండో విషయం ఏంటంటే మీరు ఆ టాపిక్ మర్చిపోండి బ్రదర్స్. ఎందుకంటే మీరు చూసి ఉంటారు ఇన్ని ఏళ్ల కాలంలో ఆయన నాకు ఏదో రూపకంగా అడ్వైజ్ చేయాలనుకుంటారు. నేను పొరపాటున కూడా నోరు తెరిచి శరత్ సార్ గీదని అన్నాను. ఎందుకనంటే అవన్నీ నాకు ఆయన ఏదో రకంగా చెప్పాలనుకుంటున్నాడు. సరే అదేమైనప్పటికీ కూడా స్వీట్ ఎట్లా ఉంది సార్? స్వీట్ సూపర్. అది నా భావన కూడా మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మల్లన్నకి ఏ రకమైన విభేదాలు మీకు జోడించి చెప్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే నేను మల్లన్నలో ఒక యోధుడినే చూడాలనుకుంటా, ఒక ఉద్యమకారుని చూడాలనుకుంటా, ఒక సోషల్గా ఉన్నటువంటి ఒక ఫ్యాబ్రిక్ని డెవలప్ చేయాలనుకుంటా. మల్లన్న ఏదో ఒక రోజున బలహీన వర్గాల వాళ్ళకి, మైనారిటీస్కి, ఇట్లాంటి ఎవరైతే నిమ్న జాతులు ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి ఫలాలను అనుభవిస్తులేరో ఆ జాతులను లీడ్ చేసే నాయకుడిగా మల్లన్న నేను అప్రిషియేట్ చేస్తా. ఈ రాజకీయాలు అంటారా, ఈ రాజకీయాలలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అన్నారా. కొన్ని సందర్భాలలో నేను విభేదించిన సందర్భాలున్నాయి, ఖరాఖండితంగా ఆయనకే చెప్పిన సందర్భాలున్నాయి. అవి మా ఇద్దరి మధ్యలో సంబంధించిన విషయాలే తప్ప ఈ శరీరానికి లేని ఇబ్బంది ఏ శరీరానికి అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటుందో, బీద ప్రజలకు సంబంధించిన అంశాలలో అన్యాయం జరిగితే అటు మల్లన్న కానీ ఇటు నేను కానీ మౌనంగా కూర్చోము. ఇది మా వాగ్దానం. ఇది ఒక్కసారి చూడు. కరెక్ట్. నిన్ను పట్టించుకోకపోదు వాస్తవం. ఎగ్జాక్ట్లీ. నా బిడ్డల కళ్ళలకే నీళ్లు చూపించిన బిడ్డ నీ బిడ్డ కూడా ఏడుస్తుంది ఒక రోజు. కరెక్ట్. ఒకటి మల్లన్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక విషయం గ్రహించాలి. ఇవాళ నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ వాళ్ళు కావాలనే ఒక శుక్రవారాన్ని ఎంచుకొని ఆ శుక్రవారం నాడే మార్నింగ్ అన్ని టికెట్లు బుక్ చేసుకొని పద్ధతి ప్రకారంగా వచ్చి అటాక్ చేసేసి తర్వాత సడన్గా అప్పటిదప్పుడే అరెస్ట్ మెమో ఇచ్చేసి అరెస్ట్ చేసినారు. ఇదంతా ఒక పథకం ప్రకారంగా జరిగింది అన్నాడు. హరీష్ రావును నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, అయ్యా నువ్వు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేసిన రోజు డిడ్ యూ ప్లాన్ ఆర్ నాట్ ప్లాన్? చెప్పండి ఒక మాట. నువ్వు ఆ రకంగానే చేసినావా లేదా? నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, ఆ సాయి కిరణ్ గౌడ్ అనే వాడిని ఒకరిని పంపించేసేసి మల్లన్న కనుక ఆ రోజున స్టూడియోలో ఉంటే నువ్వు కథ పట్టించాలన్న ప్లాన్ వేసినావు. మల్లన్న ఆ రోజు స్టూడియోలో లేకపోవడం వల్ల నీ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతే నువ్వు మళ్ళీ మురళీధర్ అనే ఒక నాన్ క్యాడర్ ఫెలోని, ఒక ఈడియట్ని పెట్టుకొని వాడి ద్వారా 2 ఎస్ఓటీ కానిస్టేబుల్ని పంపించేసేసి వాళ్ళ మీద మల్లన్న టీం హత్యా ప్రయత్నం చేసింది అని ఒక 307 కేసు బుక్ చేసేసి నువ్వు ఘోరాది ఘోరంగా చేసినావా లేదా? నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడ తిప్పినావు? మల్లన్న భార్య చిన్న పిల్లల్ని పట్టుకొని ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్, మల్లన్న ఎక్కడ ఉన్నాడో ఆయన జాడ కూడా చెప్పకుండా ఆమెను నానా యాతనలు పెట్టినాడు. నీలో ఈ మానవత్వం ఎక్కడ చచ్చింది? నీ రాజకీయ నీతిజ్ఞత ఎక్కడ చచ్చింది? ఇవాళ నువ్వు అడిగే ప్రశ్నకు నీ గత చరిత్రే కారణం, నువ్వు గతంలో బిహేవ్ చేసిందే కారణం. అందుకే ఆనాడు నేను ఎప్పుడైతే ఆర్గ్యూ చేసినానో, బెయిల్ ఆర్గ్యూ చేసినప్పుడు నేను జడ్జి గారికి చెప్పిన, సార్ అందరి ఆలోచన వేరు, అందరి అనుభవం వేరు, నా అనుభవం వేరు. ఎందుకంటే ఈ ఎస్ఓటీ తర్వాత ఈ డివిజన్స్ అన్నిటిని నేను డీల్ చేసిన యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీడర్. ఒక్కొక్కడు ఒక పెద్ద పులిలా ఉంటాడు సార్. మల్లన్న ఆఫీస్ కాదు కదా, మొత్తం ఇంకో 50 మంది వచ్చినా కానీ ఆపగలిగే శరీర దారుఢ్యం ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ అట్లాంటిది. వాళ్ళ మీద మల్లన్న టీం అటాక్ చేసినారు అని అంటే ఒక కుందేలు పెద్ద పుల్ని బెదిరించినట్టు ఉంటా సార్ అన్న అంటే ఆయన గుల్లున నవ్వినాడు. నవ్వి ఎంత డ్రామాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ అన్నాడు. అంటే నేను అనేది ఏమంటే, నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, దొరలు అధికారానికి పనికిరారు, మీరు కేవలం దౌర్జన్యానికే పనికొస్తారు, మీరు పేద ప్రజలను దోపిడీ చేయడానికి పనికొస్తారు తప్ప మీలో నాయకత్వపు లక్షణం ఉండదు, మీలో పేద ప్రజల పట్ల అభిమానం ఉండదు. ఇవాళ చూడండి, నిజంగా ఐ డూ అగ్రీ, కొంతవరకు కవితను అరెస్ట్ చేసిన విధానంలో కూడా ఈడీ చాలా పొరపాట్లు చేసింది.
ఒక పక్క సుప్రీంకోర్టుకి చెప్పింది ఏమని, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అన్నారు. అది వైడ్లీ రిపోర్ట్ అయింది. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే లీగల్ ప్రాసెస్లో ఒకసారి ఒక కేసు ఈరోజు ఒక ఆర్గ్యుమెంట్ వరకు వచ్చింది, ఒక దశ వరకు కొన్ని వాదనలు జరిగినాక కొన్ని ఎష్యూరెన్స్లు ఇస్తాం ఏమని, మేము అరెస్ట్ చేయము అని అన్న తర్వాత మళ్ళీ పదే పదే నువ్వు అరెస్ట్ చేస్తావా అని కవిత తరఫున అడగాల్సిన అవసరం ఉండదు. విన్నారా? కాబట్టి ఏ మాట అయితే నువ్వు శాంక్టిఫైడ్గా సుప్రీంకోర్టుకి చెప్పినావో ఆ మాట నిన్ను బైండ్ చేస్తాయి. నువ్వు తప్పకుండా ఆ అంశాన్ని పాటించాల్సింది. ఒకవేళ ఇప్పుడు మీరు ఈడీ యాంగిల్, సుప్రీంకోర్టు యాంగిల్, అరెస్టు విధానం అంతే, అదే ఇది చెప్పారు కదా. అవును, నేను ఇంకో యాంగిల్ ఉంటుంది దీంట్లో. ఆమె జల్దీని రావాలి కదా, మరి ఆమె జల్దీ బయటపడాలి. మేము చేసే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టు ఇచ్చి పెడితే మేమేం చేయాలని అనాలి కదా. అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఈ మోడీ ప్రభుత్వము ఈ దేశంలో ఏ వ్యవస్థను స్వతంత్రంగా పనిచేయనిస్తుంది, న్యాయ వ్యవస్థనా, ఈడీనా, సిబిఐనా, లేకపోతే ఏ వ్యవస్థను, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా? ఏమండి ఎంత నీచంగా ఎలక్షన్ కమిషన్ దిగజార్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్ గోయల్ అనే వ్యక్తిని నీల మేఘాల మీద రాజీనామా చేసిన 24 గంటలలో అతన్ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ అయింది, ఎలక్షన్ కమిషన్ కి అపాయింట్ చేసినారు. సుప్రీం కోర్టు వాళ్ళు నిర్ఘాంతపోయినారు. అమ్మ ఒక ఫైల్ ఇంత స్పీడ్ గా పోతుందా అని అన్నారు. సరే రైట్ ఆర్ రాంగ్ అతని యాక్సెప్టెన్స్ ఒప్పుకున్నారు. ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ ను మ్యానిపులేట్ చేస్తాననే సంగతి 6 నెలల క్రితమే ప్లాన్ చేసేసి ఆ అరుణ్ గోయల్ తోని రాజీనామా పెట్టించేసేసి మళ్ళీ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లో ఎప్పుడైతే హియరింగ్ ఉందో, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన హియరింగ్ ఉన్నప్పుడు ఈ హియరింగ్ ని నిర్వీర్యం చేయడానికి మొన్ననే ఇద్దరిని అపాయింట్ చేసినారు. నిన్న వాళ్ళు డ్యూటీలో చేరినారు. ఇది ఏంది అంటే ఒక రకంగా ఈ మోడీ పరిపాలన అనేది ప్రజాస్వామ్యం యొక్క ఉనికినే ఛాలెంజ్ చేస్తుంది. ఇది మనం గ్రహించాలా. అసలు యాక్చువల్లీ ఈరోజు నెరేటివ్ ఎట్లుండాలా అంటే మోడీ చేసేటువంటి అప్రజాస్వామికమైన పనులు, వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడము, అసలు దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేయడము, తర్వాత ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ దేశం అనేది ఒక్కళ్ళ సొత్తు కాదు, ఒక హిందువులు. ఈ ఎపిసోడ్ లో నేనేమంటే సార్, భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు ఆ కవిత అరెస్టుకు మాకు సంబంధం లేదంటున్నారు. అది ఎట్లా సాధ్యం సార్? అది ఎట్లా సాధ్యం చెప్పండి. ఇప్పుడు మనం పొలిటికల్ యాంగిల్లో చూస్తే నిజమే సంబంధం లేదు, వీళ్ళకి ఏ క్రెడిట్ ఇవ్వకండి ప్రజలారని చెప్పాలి మనం. అలా కాదు, నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అంటే ఏదో కవిత అరెస్ట్ ద్వారా ఏదైతే పొలిటికల్ మైలేజ్ డ్రా చేయాలనుకుంటున్నారో రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవిత అంశాన్ని చర్చించకంటే ముందు ప్రజా ఒపీనియన్ ఒకసారి తీసుకుందాం. ఎగ్జాక్ట్ కవిత అరెస్టును సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనేటువంటిది ఒక్కసారి ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మెజారిటీ ప్రజలు, విజ్ఞులైన ప్రజలు ఏది చెప్తే గదే. ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. కల్వకుంట్ల కవిత అరెస్టును సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? నాడు మన అరెస్ట్ చేసిన నాడు ఫ్రైడే నాడు అరెస్ట్ చేయలేదా, మనల్ని జైల్లో పెట్టలేదా? మొదట అరెస్ట్ చేసిన అది కాదు, ఉగాది పండగ నాడు తీసుకొని పోయి ఆ మేడము పూజలలో ఉంటే ఆమె కాయిదాలు సరిగా చూడకుండా రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ని మేము ఛాలెంజ్ చేస్తే నానా యాతలు పెట్టరు. అసలు బయటికే రావద్దన్న ఉద్దేశంతో మొట్టమొదటి అరెస్ట్ చేసిన కేసులోనేమో రిమాండ్ చూపెట్టకుండా రెండోసారి బుక్ చేసిన కేసులలో రిమాండ్ చూపెట్టేసేసి వాళ్ళు ఆడిన నాటకం. కల్వకుంట్ల కవిత అరెస్టును సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ ఓట్లు స్టార్ట్. ఎస్. 1000 ఓట్లు, 1300, 1400, 1600, 1700, 1800, 1900, 2000, 2100, 2300, 2400, 2500. ఒక నిమిషం రిజల్ట్ చూద్దాం. 2600, ఒక్క మెతుకు బట్టి చూద్దాం. ఎక్కడ చూసినా గంతే ఉంది. 2900, 3200, 3400, 3500, 3600, 3700, 3800, ఒక 4000 మంది ఒక నిమిషంలో
ఒపీనియన్ అభిప్రాయాన్ని చెప్పారు. కరెక్ట్. ఒక 4000 మంది ఒపీనియన్ కలెక్ట్ చేయడం అంటే ఇది పెద్ద రిస్క్. కరెక్ట్. మీరు కూడా మీ అభిప్రాయం నేను చెప్తా, సుదర్శన్ చెప్పినాక మీ అభిప్రాయం? నా అభిప్రాయం నేను ఎప్పుడు ఒకటే చెప్పినాను కదా, కవితను అరెస్ట్ చేయాలనే నేను చెప్పాను. కవిత అరెస్ట్ కరెక్టే అని 94% మంది అభిప్రాయపడతా ఉన్నారు. అయితే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇక ప్రజాభిప్రాయం చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా హరీష్ రావు ఏదో పిలుపునిచ్చినట్టు కదా, ఏమని నిరసన కార్యక్రమాలు చేయాలంటే, అంటే కవితను ఏ కేసులో అరెస్ట్ చేసిరు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేసినారు, కవిత 2014లో ఎక్కడుండే, నిన్న రాజ్ భవన్ కూడా తలదన్నేటువంటి భవంతిలో ఆమెను బయటికి తీసుకొని వెళ్ళారు. ఆమెను ఏదో ఒక కలుగులోంచి తీసిన ఎలుక కాదు ఆమె, వినవా? పెద్ద పుళ్ళు సింహాలు గూళ్ళలో దాక్కున్న అడవి పందులను గుంజి తీసుకొచ్చినట్టు తీసుకురాలేదు, ఒక రాజ మహల్ నుంచి తీసుకొచ్చినారు. కవిత ఇల్లు ఇంత బాగుంటుందా అని జనం నిర్గాంతమైంది. ఆ పైసలన్నీ ఎవడి ఇదొకటి. రెండోది, కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది మహాజన్లారా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా సారదందలు అరెస్ట్ చేశారు సార్. సారదందలో అరెస్ట్ అయిన మా కవితమ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినా సిగ్గుపోతుంది, రోడ్ల మీద కూర్చున్నా సిగ్గుపోతుంది. కరెక్ట్. పోయి చూసేటోడు నవ్వుతాడు. 190% మంది తూ అని ఊస్తా ఉన్నారు, అరెస్ట్ కరెక్టే అని చెప్పి. ఈ 190 ఇందులో నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి పోనీ ఏమవుతుంది. అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే నేను టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పేది, 90% 80% ఆఫ్ కార్యకర్తలకి ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతితో సంబంధం లేదు. వాళ్ళు ఏ రకంగా కూడా బాగుపడలేదు. తెలంగాణ ఉద్యమం స్థాపించి 14 సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణ ప్రయోజనాలు ఒకే ఒక కుటుంబానికి చెందినాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎవడి లైఫ్ బాగుపడలేదు. కార్యకర్తలను ఒక పక్క తన పార్టీ కార్యకర్తలను ఉంచుకొని వేరే పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్లోకి తీసుకొని వాళ్ళని అందలాలు ఎక్కిచ్చేసేసి సహజంగా కొట్లాడిన ఉద్యమకారులందరినీ బొందవెచ్చినాడు. కాబట్టి ఈ దశలో మీ అంతరాత్మ ప్రబోధంగా మీరు నటించండి, అవసరం లేదు. కవిత అరెస్ట్ అయితే దేశం ఏం కూలిపోదు, ఆకాశం కింద పడదు. రైట్ సార్. ఇక కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలింపు, తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు, విచారణ. సాయంత్రం 5:20 నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటన. లిక్కర్ స్కామ్ కేసులో ఇది లిక్కర్ అంటే మీకు మన భాషలో సారాదందా కేసు. అంతే. సారాదందా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు అక్కడ సోదాలు జరిపారు. అదే టైంలో కవితను విచారించారు. అనంతరం సాయంత్రం 5:20 ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కవితను అరెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్ కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో వివరిస్తూ 14 పేజీల నోట్ను కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్ట్ విషయాన్ని మండలి చైర్మన్ కూడా తెలియజేశారు. కవితను ఢిల్లీ తరలించేందుకు ఎయిర్పోర్ట్ వరకు ఎస్కాట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి. రాత్రి 7:30 టైంలో కవితను ఎయిర్పోర్టుకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఇది వ్యవహారం సార్ నిన్న జరిగినటువంటిది. సో కవిత అరెస్టు సరే ఇవాళ శుక్రవారం రోజుగా చేస్తారంటే మంగళ గౌరిని శుక్రవారం రోజే గౌరవించుకున్నది. అసలు రాజకీయ ప్రత్యర్థులను బీఆర్ఎస్ ఏ రోజున అరెస్ట్ చేసింది? అందరు మొత్తం శుక్రవారం నాడు ఈవినింగ్, శుక్రవారం మధ్యాహ్నం నాడే అరెస్ట్ చేసినారు. మీకు గుర్తుందా, చక్రధర్ని ఒక రేప్ కేసులో అరెస్ట్ చేసి అతన్ని పెట్టిన హింస, పీడన. ఆయన భార్య ఒక ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి అయితే ఆ అమ్మాయిని వాడు రాధాకిషన్ రావు అనేటోడు ఏమంటాడంటే, ఆమె రెడ్డిస్ అమ్మాయి, ఏమే నీకు రెడ్లలో మొగోడు ఎవడు దొరకలేదా, నువ్వు ఒక బలహీన వర్గాలు గా బీసీ గాడిని గా గౌడు గాని చేసుకుంటావే అని చెప్పి, అంటే కులం మతం అన్ని రకాలుగా మురళీధర్ రావు అనేటోడు వీడు వాడు మొత్తం ఏదో ముఠా. అదే వీళ్ళంతా ఒక గ్రూప్ గా చేసినారు. తర్వాత అందరూ వెల్మ ఆఫీసర్లే తెలుసా. ఇప్పుడు ఈ వీడి ప్రణీత్ రావు కేసులో బయటపడుతున్న అంశాలు ఏంటంటే 70% ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన. 100% పోలీసు వ్యవస్థని క్యాస్ట్ వైజ్ గా విడగొట్టడం అనేది ఇది చరిత్రనే కాదు, ఇది ప్రజా సంక్షేమానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఇక రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా. గేటు తోసుకొని లోపలికి వెళ్లిన కేటీఆర్ హరీష్, ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. వారెంట్ చూపించడంతో సైలెంట్ అయిపోయారట. ఇక్కడ లోపలికి పోయిన తర్వాత కేటీ రామారావు ఆర్గ్యుమెంట్ చేస్తారంటే హరీష్ రావు
పోలేదనుకుంటా పోయిండు హరీష్ రావు. కానీ హరీష్ రావు ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఆమె అరెస్టు విధానంలో ఏమన్నా లోపాలు ఉండొచ్చు, త్వరగా బయటికి వెళ్ళడానికి లోపాలను సృష్టించారు అనేది సహజంగా మేము అనుకునేటువంటి మాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఏమంటుండే కేటీ రామారావు, ట్రాన్సిడెంట్ వారెంట్ ఏది, ఇదేది అదేది అని చెప్తా ఉన్నారు. అన్ని తెచ్చి తీసుకుపోవాలి కదా, సగం సగం అయితే మళ్ళీ ఉరికొస్తుంది వెనుకకు అనే యాంగిల్లో ఆయన ఎన్నడు తీసుకుపోతారా ఇంకా అన్న యాంగిల్లో వీళ్ళున్నంత ఆనందం ఎవరు లేడు. కవిత కారెక్కి నవ్వుకుంటూ పోతా ఉంటే మనం ఆందోళన చెందాల్సిన పనేముందా? టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తేనే సిగ్గు తక్కువ. ఆమెనే క్లియర్ గా ఆమె ఇట్లా అనిపోతుంది. ఇట్లా మళ్ళీ బయటకు వచ్చినాక మనదే గెలుపు, మనమే గెలుస్తామంటే పోయింది సారదందలా. అమ్మా టీవీ చూస్తున్న క్యూ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలారా 23,000 మంది చూస్తున్నారయ్యా, మీ దండం పెడతా. ఆమె అరెస్ట్ అయిందేమో సారదందల ఆ సారదందల్ని సెల్ ఫోన్లు గుండ్రాల మీద పెట్టి గుజ్జి ఇరగొచ్చింది ఇంట్లోనే. ఈ సారదందల్ని ఒక్క కథగా చెల్లె చేసింది. అమ్మా మంగళగౌరి, నీవు నీ సారదందులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నిన్ను మేము ప్రశ్నిస్తే నువ్వు ఎవరిని తోలినావు, ఎందుకు తోలినావు, ఎందుకు ఈడ దాడి చేయించినావు, ఇదంతా కర్మ కర్త క్రియ నువ్వే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని రోజులు శుక్రవారం ఉండదు చెల్లె, ఆదివారం కూడా వస్తుంది రోజు. ఆ ఆదివారం నిన్న శుక్రవారం వచ్చినట్టే వచ్చింది నీకు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ నువ్వు రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన 15 రోజులకు నువ్వు జైలు ఉంటావు, పక్కా ఉంటావు, నువ్వు రాసి పెట్టుకో. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే నీ ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ అయిపోయింది. నాకు తెలిసి వీడు ఉంటాడు, పారిపోతాడు పక్క, ఇక్కడ ఉండనే ఉన్నాడు సార్, పక్కా పారిపోతాడు. ఎందుకంటే సీరియస్ ఈ ప్రణీత్ రావు దాంట్లో పక్కా కేటీ రామారావు ఉంటాడు, దివికొండ దామోదర్ రావు ఉంటాడు, ఎర్రబల్లి దయాకర్ రావు ఉంటాడు, అందరూ ఈ ముఠా అంతా ఇన్వాల్వ్ సైమల్టేనియస్ గా పోతూ రాముడు ఎంత తెలియకలడు చూడు. పోతూ ఆ ఈడీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసు, బంజారా హిల్స్ పోలీసు వాళ్ళకు దరఖాస్తు పెట్టిపోయారు, ఇలా మీ చర్యలు తీసుకొని విధులను ఆటంక పరిశీలని 353. ఇప్పుడు బంద్ ఎవరి చేతులకు వచ్చింది, వాళ్ళకి రావాలి, రాష్ట్ర ప్రభుత్వ చేతులకు వచ్చింది. అంటే ఎంత ఈజీగా సిక్కిపోయిండు చూడు. అంటే ఇప్పుడు పోగాలము దాపరించేవాడు పరవశ చిన్నేశ్వరి చెప్తాడేమన్నమాట. ఏమని అంటే పోగాలము దాపరించో దీప నిర్వాణ గంధము కనరు మొదలుకోనంటే, అంటే దీపం ఆరిపోయే ముందు ఒక రకమైన వాసనను వదులుతుంది. ఆ వాసనని అంటే వాడికి పోగాలం వచ్చింది కాబట్టి ఆ వాసన వాడు గ్రహించాడు. అదే బతికుండాల్సిన ఆశ ఉన్న వాడైతే ఏం చేస్తాడంటే ఆ వాసన అరే ఏదో ప్రమాదం చేస్తాడు, దూరం పోతాడు. అది విష్ణు శర్మ చెప్పిన దాంట్లో ఉన్నదనమాట. అంటే వీడికి ఆ పోగాలం వచ్చింది కాబట్టి వీడితో చెల్లించుకున్నాడు. ఒక్క రకంగా వీళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు కేటీఆర్ ఏం పెద్ద ఏదో ఇల్లిటరేట్ కాదు, సెమీ లిటరేట్ కాదు, ఫారిన్ లో చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, ప్రజాస్వామ్యానికి బీజాలు నాటినటువంటి ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతున్నప్పుడు నీ అంతరాత్మ ఏమైందయ్యా? ఇవాళ యు ఆర్ పేడ్ ఇన్ ది సేమ్ కైండ్. నువ్వేం చెప్పినావు నీకు తెలియదా కేటీ రామారావు? ఇగో ఒక మంచి అలవాటు ఉంది, అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అరవడం, బుకాయించడం. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? పైపెచ్చు దొంగకు నోరెక్కువ అని, ఉల్టా చోటు కొత్వాలు కూడా అంటే అని నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే విచారణకు ముందుకు రావాలి. ఇది పద్ధత? విచారణ చేయనివ్వరా? అయినా దాచేది లేకపోతే భయం ఎందుకండి నేను అడుగుతా ఉన్నా. తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకు ఎందుకు వెళ్ళాలి అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తాం, భయపడాల్సిన అవసరం లేదు. కానీ విచారణకి కవిత కోసమే ముందస్తుగా మాట్లాడి పెట్టినట్టు అంటే ఇది అట్లనే ఉంటుంది. అంటే ఏదైతే ఒక వీళ్ళు చేసేటువంటి వ్యవహారంలో ఇది సంసారం అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఈడీ చేస్తుంది వ్యభిచారం అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ప్రశ్నలు, ఇవే ఈ డైలాగ్సే కవితకు వర్తించావా? ఎందుకు? ఆమెకే అదే అంటే చెప్తున్నాను. నువ్వు అన్యాపదేశంగా మనిషి తన అంతరాత్మలో ఉన్నటువంటి విషయాలు బయటికి వెళ్తాడు. ఇవాళ ఏదైతే మనం ఏ విత్తనాలు మనం అయితే నాటుతున్నామో ఆ విత్తనాలకు సంబంధించిన మొలకెత్తాయి కదా. నిన్న ఇప్పుడు 6 మీద ఉన్న మిల్లు 12 మీదకి వస్తాయి కదా, అటనే వచ్చింది ఇప్పుడు 12 మీదకి. ఇది 6 మీద ముళ్ళు 12 మీదకి వచ్చింది. ఇవాళ వాళ్ళు అద్దంలో వాళ్ళ ముఖాలను చూసుకోవాల్సిన సందర్భము ప్రకృతే సృష్టించింది. రైట్. ఇది కవిత అరెస్టును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాలే, కవిత అరెస్టే. ఇప్పుడు ఇక్కడ
కవితను అరెస్ట్ చేసి చూపెట్టినాం అనేటువంటి క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సిందే. చేయాల్సింది. లోపాయకారి ఒప్పందాల ప్రకారంగా కవితను అరెస్ట్ చేయడంలో కావాలనే జాప్యం చేశారు. తమకు రాజకీయంగా అనుకూలంగా ఉన్న సందర్భంలోనూ కవితను అరెస్ట్ చేసేసి రాజకీయ పబ్బం గడపడానికి మోడీ చేసిన నాటకం ఇది. నిన్న ఎందుకు వాట్ ఈస్ ది శాంక్టిటీ ఆఫ్ ఎస్టర్డే? నిన్న ఏమైనా గొప్ప విషయం దా? ఒక పక్క మోడీ ఇక్కడ ల్యాండ్ అవుతాడు, తర్వాత రోడ్ షోలు చేస్తుంటాడు, ముఖ్యమంత్రి ఏమో ఇఫ్తార్ విందులో ఉంటాడు. అందరూ అన్ని రకాలుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, మేము వ్యతిరేకము, నిజానికి బీఆర్ఎస్ మీద మేమే దుందుడుకు చర్యలు తీసుకున్నాము, కాంగ్రెస్ తీసుకోవట్లేదు అనే ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి ఎందుకు ఈ నాటకం చేస్తారు. ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ను గౌరవిస్తూ కేటీ రామారావు మీద ఎఫ్ఐఆర్ కట్టిరు. కరెక్ట్. మీ ఈడీని కాంగ్రెస్ పార్టీ గౌరవించినంతగా బీజేపీ గౌరవిస్తలేదు. ఈడీకి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది కవిత మీద? ఎప్పుడు ఈడీ చర్యలేదు? ఇదే ఈడీ కంప్లైంట్ చేస్తే 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేసి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత మీకు ఎక్కడి లేదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, నీవు నేర్పిన విద్యేగా నీరదాక్ష అంతే. తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగ దండాలు అమ్మా, ఈ చేతులు ఏది స్పిరిట్ అంటిన చేతులు అమ్మా, ఇవి సారా అంటిన చేతులు. ఈ చేతులతో దండం పెడితే ఏ దేవతకు సాగబెట్టినట్టు కాదు తల్లి. కేసీఆర్ తను గొప్ప తెలుగు పండిత్ అనుకుంటాడు. కేసీఆర్ నీకు ఒక పద్యం చెప్తే ఒకసారి అర్థం చేసుకో. తెలుగులో ఒక గొప్ప పద్యం ఉంది సుమతి శతకంలో. ఏమని? కమలములు నీట భాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన్ భంగిన్ తమ తమ నెలువులు తప్పిన తమ మిత్రుల శత్రులవుదురు తత్యం సుమతిని. ఏ కమలాలైతే సూర్యరశ్మితో వికసిస్తాయో అవే భూమి నుంచి విడిపోతే ఆ సూర్యరశ్మితోనే మాడిపోతాయి. అందుకే తమ తమ నెలువులు తప్పిన తమ మిత్రుల శత్రులు. నువ్వు ఎవడెవడినైతే భుజాల మీద ఎత్తుకున్నావో వాళ్ళందరూ ఇవాళ పోయి అయితే బీఆర్ఎస్ పార్టీలోనన్నా చేరినారు, లేకపోతే కాంగ్రెస్ పంచలోనన్నా చేరినారు. నువ్వు అంతేందుకు కవిత అరెస్ట్ అవుతుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాలేడికి? ఎందుకు వస్తాడు? ఒక్క కార్పొరేటర్ రాలే. కరెక్ట్. నువ్వు వాళ్ళని బానిసలుగా, అరే ఎన్నడన్న ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలతో మాట్లాడినాడా, కార్యకర్తలతో మాట్లాడినాడా, పార్టీ వాళ్ళతో ఏది చెప్పినా నువ్వు ఎవడేం చెప్పలేదు. ఆల్ ఇండియా ప్రసారాలు, నిలయ విద్వాంసుల వాద్య గోష్ఠి, అందరూ చప్పట్లు కొట్టలేదు తప్ప చర్చ లేదు, కార్యక్రమాలు. రైట్. కవిత అంశాన్ని మొదటగా తీసుకుందాం. ఇక వెలుగు దినపత్రికలో కవిత అంశం ఇది ఉంటే మిగతా వార్తలు కూడా కవర్ చేస్తాం. కానీ ఈ ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు కవిత ఇష్యూని ఎట్లా కవర్ చేస్తాయి అనేది ఒకటి. కవిత అరెస్టు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఈడీ ఢిల్లీకి తరలింపు. అనూహ్యంగా కవిత ఇంటికి ఈడీ అధికారులు. అనూహ్యమేం సార్? వచ్చేసి రాను ప్లాన్ ప్రకారమే. కవితతో పాటు సిబ్బంది ఫోన్ల స్వాధీనం. లోపలికి ఎవరు రాకుండా కేంద్ర బలగాల పహారా. సార్ నాకు ఒకటి చెప్పండి, ఈడీ తన అదుపులోకి ఒక ప్రిమిసెస్ ని తీసుకున్నప్పుడు, సర్చు లేదంటే ఇతర తన వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఇతర వ్యక్తులు రానివారు. అదంతే. ఇప్పుడు మన ఆఫీస్ మీద రేడ్ చేసినప్పుడు ఎసోటి వాళ్ళు అందరు మన మీద సానుభూతి ఉన్న వ్యక్తులు రోడ్ల మీద నిలబడి జై మల్లన్న జై మల్లన్న జై క్యూనిస్ అని స్లోగన్స్ చేసిన ఒక్కని రానియకుండా మొత్తం దిగ్బంధం చేసేసి మన వాళ్ళందరినీ ఘోరంగా తీసుకొని పోయినారా లేదా? అరెస్ట్ ఎప్పుడు చేసినారు, అరెస్ట్ ఎప్పుడు చూపెట్టినారు, ఏ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినారు, ఏ సందర్భంలో రిమాండ్ తీసుకున్నారు. నేను ఆ విషయం మీద హైకోర్టులో కేసు వేసినప్పుడు రిమాండ్ అనే దాంట్లో ఏ మాత్రం విచక్షణ చూపట్లేదు. ఈ మెజిస్ట్రేట్కి అసలు మెజిస్టీరియల్ ఫంక్షన్స్ చేయడానికి కూడా కెపాసిటీ లేదు. ఇది సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అని ఇచ్చిన జడ్జిమెంట్ లోపల జ్యుడిషియల్ ఆఫీసర్ వైల్ రిమాండింగ్ మస్ట్ ఎక్సర్సైజ్ డ్యూ డెలిజెన్స్ అని అన్నారు. ఇందులో ఈమె డెలిజెన్స్ ప్రదర్శించింది ఏది లేదు అని చెప్పి మనం కేసు పెట్టినప్పుడు కర్మానికి ఏం జరిగిందంటే, అందులో ఒక జ్యుడిషియల్ ఆఫీసరు ప్రొబేషన్ మీద ఉన్నారు. ప్రొబేషన్ మీద ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ కనుక క్రిమినల్ కేసు బుక్ అయితే లేదా ఏదైనా డిసిప్లిన్ ప్రొసీడింగ్ అవుతే వట్టిగా నోటీస్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించవచ్చు. మనము అంత పీడనకు గురైనా కానీ, నేను మీ తరఫున మీ ఆదేశం లేకున్నా కానీ నేనే ఏం చెప్పినానంటే, సరే సార్ ఓకే ఇట్స్ ఆల్రెడీ ఆమె ఉద్యోగం పోతుంది, పొట్ట మీద కొట్టినట్టు అవుతుంది, వదిలేటండి సార్ అని చెప్పిన. అంటే ఆవేదనకు పీడనకు గురవుతున్న మనలో మానవత్వం ఉండింది కానీ దౌర్జన్యాలు చేసే ఈ కొడుకులలో ఏదీ లేదు. ఇటుగా
అరెస్టు కారణాలతో 14 పేజీల సమాచారం. అరెస్టు సమయంలో కవిత ఇంట్లో కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, శ్రేణుల నిరసన, మోదీ వ్యతిరేక నినాదాలు. అసలు మోదీ వ్యతిరేక నినాదాలుగా చేయాల్సింది కేసీఆర్ వ్యతిరేక నినాదాలు చేయాలి. ఐఎస్ అక్కరోడై డీలింగ్ సరిగా చేసిందంటే పోకపోవు. కరెక్ట్. ఏ మాట కామాట మల్లన్న గారు. నాకు ఇప్పటికి కూడా కోర్స్ నేను కేసీఆర్ని చాలా చాలా విమర్శించిన, ఎన్ని చేసినా కానీ, ఏ కోణంలో ఆలోచించినా కానీ, ఈ ఇద్దరు, ఈ రాహుకేతువులు లేకపోతే, కేటీఆర్ కవిత అంటూ లేకపోతే కేసీఆర్ ఇంత దిగజారే వ్యక్తి కాదు. ఏ మాట కామాట. మనలో కొంత మనం ఈ వీళ్ళ వల్ల ఈ కుటుంబ సభ్యులు, ఈ కులగజ్జి కేసీఆర్ అయితే కులగజ్జిని పెంచుకున్నాడు. రా అంటే రాములు, కే అంటే కవిత, రావుకేతులు. అంటే వీళ్ళ వల్లనే కేసీఆర్ చెప్పాను. నేను ఎప్పుడైతే బయటికి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల క్రితం అంటే కేసీఆర్ ప్రభుత్వం కూలకు ముందే చెప్పినానంటే కవిత వల్లనే కేసీఆర్ చెడిపోయినాడు, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది, సర్వనాశనం అవుతుందని చెప్పినాను. వినరా? అంటే నేను అనేది ఏంటంటే పిల్లలను కంట్రోల్ చేసుకోమ్మా. ఎవరి తప్పు కదా? కాబట్టి మీరు డౌన్ కొట్టాల్సింది నరేంద్ర మోడీకి కాదు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డౌన్ కొట్టాలి. ఎందుకంటే సొంత పిల్లలనే సరిగా సరైన దిశలో పెట్టలేనటువంటి తండ్రి కదా. ఆడపిల్ల ఇప్పుడు ఆడపిల్ల సారదందా చేస్తే తండ్రి మనం చేయాల్సిందేనా ఈ దందా, ఆడబిడ్డ చేయాలని అనాలి కదా, వేయాలిగా తండ్రి. ఇప్పుడు ఎంత మందికి ఆడకూతురు లేరు. శరద్ పవార్ కు సుప్రియా సులేఖ ఉంది. ఆ అమ్మాయి ఇట్లాంటి పని చేస్తుందా? ఎంత గొప్ప రాజకీయాలు, ఎంత నీతిజ్ఞత ఉంటది. పోనీ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళకి ఇవే చేసిందా? సోనియా గాంధీ అట్లనే చేసిందా? ప్రియాంక అట్లా చేసిందా? ఎవరు ఇది ఎంతమంది రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా నిరసన కార్యక్రమంలో ఉంటే మీ ఇంటికి పోయి మీ ఆడేమకి చెప్పు ఏం చేసినావా అంటే సారదంద చేసిన మా అక్కని అరెస్ట్ చేసిరు, మేము జిందాబాద్ కొట్టి వచ్చినాం, మేము డౌన్ అని వచ్చినాం అని చెప్పి చెప్పు. మీ ఇంట్లో మిమ్మల్ని బువ్వ పెడతాడు. ఒకటి ఇంకొక విజ్ఞప్తి మీ ద్వారా నేను చేసేది అంటే మహిళలకి, అమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి. 2014లో ప్రభుత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు దాదాపుగా ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. మీరెవరైనా 20 లక్షల వాచ్ కొనుక్కున్నారా? మీరెవరైనా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారా? మీరు 1000 కోట్ల రూపాయలు మీరు సంపాదించినారా? మీకు లేని ఈ పురోగతి, ఈ ఆర్థిక సమృద్ధి ఈ ఒక్క మహిళకే ఎందుకు వచ్చింది? మీరు ఎప్పుడన్నా ఒక 50,000 చీర కట్టుకొని వచ్చినారా? బతుకమ్మలు ఆమెలాగా ఆడినారా? చెప్పండి, ఆలోచించండి. మీకు లేని పురోగతి ఆమెకు వచ్చింది అంటే దాని అర్థము ఈమె రాష్ట్రాన్ని దోచుకుంది. కాబట్టి మహిళలారా, మీరు పొరపాట్లు కూడా ఏ సానుభూతి వ్యక్తం చేయండి. మీ మొగోళ్ళు కనుక పోయి ఏదన్నా ఒకవేళ ధర్నాలు అది చేస్తే ఇంటికి వచ్చేటప్పటికి కొడుకులకు చెప్పులు, పసుపు, కుంకుమ పెట్టండి. ఖడ్గతిక్కనకు జరిగినటువంటి ఇది జరగాలి, మర్యాద జరగాలి. కొడుకులారా మీరు గిదారు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సిగ్గు తక్కువ ముచ్చట. సారదందల అరెస్ట్ అయినటువంటి ఆమెను దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయిన ఆమెను సపోర్ట్ చేస్తామని హరీష్ రావు చెప్పగానే మీరు చేసుడు. అరే బెల్ట్ షాపులు పెట్టి ఎంతమంది మంగళసూత్రాలను తీసి ఎంతమంది ఆడబిడ్డ చిన్న చిన్న పోరగాళ్ళ కథలు దిగినాయి కదా. మనం ఎన్ని కేసులు చేసినాం, అసలు ఎంత మందికి చేసినాం. అక్రమ సారదంద లీగల్ కాదు, అది అక్రమ సారదంద. ఇంకోటి ఏంటంటే వాడు టనికొండి పట్టుకోవాలి. నాకు వాడిని ఎప్పుడు పట్టుకుంటారా అని నేను ఎదురు చూస్తా ఉన్నా. రైట్ గా ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కేటీఆర్ ప్రశ్న. మీ సమాధానం కరెక్ట్, ఇదైతే కరెక్ట్. ఎందుకంటే ట్రాన్సిట్ వారెంట్ ఉండాలా. ఇట్ ల్యాక్ ఆఫ్ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒక అక్యూజ్డ్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకుపోయేటప్పుడు కొన్ని నిబంధనలు అంటే 24 గంటల వ్యవధి లోపల ఒకవేళ ఒక మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా లోకల్ పోలీస్ ద్వారా ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలా, లేకపోతే 24 గంటలలో అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. బట్ ట్రాన్సిట్ వారెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలని సుప్రీంకోర్టు పదే చెప్పింది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. అంటే ఇది అంతే అంటే రాజకీయంగా ముడిపడిన అంశం కాబట్టి కొన్నిటిని వాళ్ళు కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆమెను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేనప్పుడు ఆమె ఈజీగా బయటకు వస్తుంది. అరెస్ట్ చేసినామని వీళ్ళు చెప్పుకోగలుగుతారు, చూసినామా కోర్టు మా పక్షాన్ని నిలబడదు. ఇంకొక సమస్య ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారో మెజిస్ట్రేట్
ఇప్పుడైతే కవిత తరఫున కూడా చాలా ప్రముఖులు అపియర్ అవుతున్నారు. అంటే కపిల్ సిబ్బల్ అపియర్ అయినాడు మన సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఆయన పోయి అడుగుతాడు ఏమని, ఇట్లా సుప్రీంకోర్టు లోపల వీళ్ళు ఇట్లా అండర్టేకింగ్ ఇచ్చినారు, ఎవరు అడగక ముందే ఈడీ కౌన్సిల్ ఏం చెప్పినాడు, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అగైన్స్ట్ కవిత అని చెప్పినారు. నువ్వు అడగక ముందే ఒక వరం ఇచ్చేసేసి ఆ వరం మళ్ళీ తెలియక ముందే ఎట్లా విత్డ్రా చేసుకుంటావు అనేటువంటి ప్రశ్న వాళ్ళు రేజ్ చేస్తారు. చేసినప్పుడు ఆ మెజిస్ట్రేట్ అడిగే అవకాశం ఉంది, ఏమయ్యా సుప్రీంకోర్టులో ఈ వివాదం పెండింగ్ లో ఉండగా మళ్ళీ 19వ తారీఖు నాడు ఈ కేసు విచారణకు వస్తున్న దశ లోపల ఏం అర్జెన్సీ వచ్చింది, అక్యూజ్డ్ ఏ రకంగా ఎవిడెన్స్ ని డిమాలిష్ చేస్తారు, అక్యూజ్డ్ ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ తో ఇంటర్ఫియర్ అవుతారు, తర్వాత అక్యూజ్డ్ కి సీన్ ఆఫ్ అఫెన్స్ కి మధ్య ఇంత డిస్టెన్స్ ఉంది, ఒక రాష్ట్రంలో జరిగింది ఇంకో రాష్ట్రం నుంచి మీరు తీసుకొచ్చినారు, ఇది ఏ రకంగా సమంజసము అని మెజిస్ట్రేట్ అడిగే అవకాశం ఉంటుంది. అడిగితే గనక ఆ మెజిస్ట్రేట్ చాలా విజ్ఞురాలు. ఒకవేళ అడగకుండా సరే ఎనీవే అరెస్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ కాబట్టి తన ప్రబలమైన కారణాలు ఉన్నాయి, ఈమె చేసిన పని ఏమంత పెద్ద సింపుల్ కాదు, ఈమె పసుపు కుంకుమ గాజులు అమ్మలేదు, ఈమె అమ్మింది లిక్కర్ అని కనుక భావించి రిమాండ్కి ఒకవేళ ఆథరైజేషన్ చేసినా అది కూడా ఏం తప్పిదం కాదు. కాకపోతే ప్రొసీజరల్ లా అనేది కొంత ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా భారతదేశం లోపల క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది అక్యూజ్డ్కి ఫెయిర్ ట్రయల్ని ఇస్తుంది. అంటే నాకు అర్థమైన కాడికి ఇప్పుడు సార్ చెప్పిన కాడికి ఏంటంటే మొత్తం జుట్టు పట్టి గుంజుకపోకుండా ఒక ఇటుక పట్టుకు గుంజుకపోయినట్టు ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇది లోపభూయిష్టంగా చేయడం వెనుక రాజకీయ కోణం ఉంది, ఇది అంత సులభంగా కాదు. కాబట్టి ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టుకి వీళ్ళు పోతారు, అది అర్జెన్సీ మ్యాటర్ కింద తీసుకుంటారా, మండే నాడు తీసుకుంటారా ఏం తెలియదు. కానీ ఒక్కరోజు మాత్రం జన్మస్థానంలో భగవంతుడు శ్రీకృష్ణుల వారి జన్మస్థానంలో ఒక్క నిద్ర మాత్రం చేయగలుగుతుందని నేను అనుకుంటున్నాను. సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఈ అహంకారాన్ని అణచడానికి ఇది సరిపోతుంది. రైట్. ఇంకా రెండో అంశం, రాష్ట్రంలో జరిగే పరిణామం ఏంటంటే నీ బిడ్డనే కాపాడుకోలేదు నువ్వు మమ్మల్ని కాపాడుతావురా అని ఉన్నోడు వెళ్ళిపోతాడు. ఈ రెండు పరిణామాలు జరుగుతాయి. ఇంకా మూడో అంశం ఏంటంటే అసలు కవిత అరెస్టు ఎందుకు ఆతృత, ఈ కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముంగట మాకు బీఆర్ఎస్కు సంబంధం లేదని నిరూపించుకోవడానికి చేసినటువంటి పరీక్షనా, లేకపోతే ప్రజలంతా ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. చాలా మందికి ఎట్లుంటే ప్రెషర్ గ్రూపు భావోద్రేగాలు ఉంటాయి, ఎస్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే విఘ్నులు ఏం చేస్తారంటే దీని వెనకాల మతలాబైంది అనేది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రెషర్ గ్రూప్ ఓట్లు కనుక చేసిండా లేదా ఆయన అంటే పరేషాన్ అవుతుంది. కాబట్టి రాజకీయాలకి క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు కవిత అరెస్ట్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి. కాబట్టి ఆయన మాటల్ని గౌరవించండి, ఆయన మాటల్ని గౌరవించి అసలు భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్టుకు సంబంధం లేదని మీరు గ్రహించి రాష్ట్ర ఎన్నికలను ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలుగా చూడండి. మీరు బీజేపీ గతంలో ఏమిద్దాం అనుకురో గదియండి అంతే, అంతకు మిక్కిలి ఓవర్ గీయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే కవిత అరెస్టు నాకు తెలిసి 1-2 రోజుల కంటే ఆమె ఎక్కువ జైలు ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే. నిజంగా పక్కడబందిగా అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఆ పోయినోడల్లా అటే ఉండు కదా సార్, ఎవడు రాకపోయి మరి అదే కదా. మను సిసోడియా, సత్యేంద్ర జైన్ ఉన్నాడు, సంజయ్ సింగ్ ఉన్నాడు, ఇంతమంది విషయంలో కూడా మను సిసోడియా ఇట్లాంటి వాళ్ళ పట్ల వీడి ఏ రకమైన ఆలోచన సరళి ప్రకటించింది, కవిత పట్ల ఏ రకమైనటువంటి పద్ధతిని అవలంబించింది అనేది ఒక చర్చకు రావాలి అసలు. యాక్చువల్లీ నిజానికైతే మల్లన్న గారు కొన్ని సందర్భాలలో నాకు చాలా బాధాకరమైన విషయం, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వీళ్ళందరికీ రిటైర్మెంట్ అంటే అపాయింట్మెంట్ నాడే మీరు ఎన్నడూ హైకోర్టుకు వస్తారు, ఎన్నడూ సుప్రీంకోర్టుకు వస్తారో డిసైడ్ చేసుకుంటున్నారు, ఒక టేబుల్ వేసుకున్నారు. అరెస్ట్ వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత మీరు ఎన్నడూ రిటైర్ అవుతారు, మీకు ఏ పదవులు ఇస్తాము అనే విషయం కూడా ఆశలు చేపట్టేసేసి జ్యుడిషియరీని పూర్తిగా ఒక రకంగా వాళ్ళ కబ్జాలకు తీసుకొచ్చినారు. నిన్న కాక మొన్న కెన్విల్కర్ అనే ఒక జడ్జిని లోక్పాల్ గా అపాయింట్ చేసినాడు. ఆయన ఈ ఈడీ చట్టాన్ని దీని చట్టబద్ధతను సమర్థిస్తూ ఒక తీర్పు ఇచ్చినాడు. అంటే ఈ దేశంలో ఎట తయారైందంటే న్యాయ వ్యవస్థ కూడా క్రమక్రమంగా తమ విశ్వాసాన్ని కోల్పోతుంది.
అంటే ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అయింది. అరుణ్ జైట్లీ ఏం చెప్పినాడండి తను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, లా మినిస్టర్ ఉన్నప్పుడు, అసలు ఈ రిటైర్డ్ జడ్జెస్ అనేవాళ్ళు అంటే ఒకప్పుడు ఎమర్జెన్సీలో ఎల్కే అడ్వాణి గారు ఏ స్టేట్మెంట్ చేసినారో దాన్ని ఆయన రిపీట్ చేసినారు. వెన్ యూ ఆర్ ఆస్క్డ్ టు బెండ్ యూ హ్యావ్ చోజన్ టు క్రాల్ అని. మీరు వంగురా బాబు అంటే పాదాభివందనం చేస్తున్నారు ఆయన. వీళ్ళకి ఇవ్వద్దు, ఈ రిటైర్డ్ జడ్జిలకు అవకాశాలు ఇవ్వద్దు, వీళ్ళ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందని చెప్పినారు. ఇవాళ ప్రతిదానికి రిటైర్డ్ జడ్జిలను పట్టుకొచ్చేసి దరిద్రం చేస్తున్నారు. రైట్ గా సరిగ్గా ఏడాదికి నిరుడు మార్చిలో ఈడీ విచారణ, ఆ తర్వాత పలుమార్లు నోటీసులు. హాజరు కాని కవిత సుప్రీంలో పిటిషన్. ఏడాదిగా కొనసాగుతున్న విచారణ. కవిత కేసు 19కి వాయిదా. డ్రామాలో భాగమే అరెస్టు. మంత్రి కోమటిరెడ్డి విమర్శ. బీజేపీ కాంగ్రెస్ లో కుమ్మక్కుతోనే అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అని చెప్పి హరీష్ రావు గారు. నిజంగా హరీష్ రావు గారి స్టేట్మెంటు పైకి ఇది ఉండొచ్చు కానీ లోపల సమర్థిస్తున్నామనే స్టేట్మెంటే ఉంటది. కవిత నిర్దోషిగా తిరిగి వస్తారని జగదీష్ అంటా ఉన్నాడు. కారుతో దోస్తీ లేదని చాటుకోవడానికే బీఆర్ఎస్ తో పొత్తు ఉందన్న ప్రచారంతో బీజేపీకి తీవ్ర నష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ప్రభావం కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ రాష్ట్ర నేతలు. లోక్సభ ఎన్నికలకు అదే సమస్య. అధిష్టానానికి తెలిపిన శ్రేణులు. ఈ నేపథ్యంలోనే కవిత అరెస్టు. ఎన్నికలకు అరెస్టుకు సంబంధం లేదు అమిత్ షా చెప్తున్నటువంటి మాట. ఇన్ని పరిణామాలు ఈ వ్యవహారం చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగానేమో సరిగ్గా ఏడాదికి, రెండోది డ్రామాలో భాగమే, మూడోది బీజేపీ కాంగ్రెస్. ఇక్కడ ఒకరినొకరు బీజేపీ కాంగ్రెస్ కలిసి కవితను అరెస్ట్ చేసినాయి ఒకటి. రెండోది బీజేపీకి బీఆర్ఎస్ కు ఎలాంటి కంచం పొత్తు లేదు, నా మంచం పొత్తు లేదు, వాళ్ళు మేము బద్ధ శత్రువులమని ఒక అంశాన్ని. ఇక మూడోది క్లియర్గా అమిత్ షా గారే చెప్తున్నారు, ఎన్నికలకు అరెస్టుకు సంబంధం లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా వస్తూ ఉన్నాయి సార్. ఒక్కసారి ప్రజలారా రెండో పోల్గా తీసుకుంటా ఉన్నాం మిమ్మల్ని. ఈ ఎపిసోడ్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటా? అంతే. ఒక పోల్ పెడదాం. పోల్ పెట్టి ఇప్పుడు ప్రజలకు కూడా ఏమర్థమైందో మనకు అర్థమవుతుంది. దాదాపు 17,000 మంది ఇందులో ఓటింగ్లో పాల్గొన్నారు. కవిత అరెస్టు కరెక్టే అని చెప్పి మీరు వచ్చిన బటన్ మీదనే 94% మంది వచ్చారు, మెజార్టీ ప్రజలు వచ్చారు. కాబట్టి ప్రజలారా మీకు ఒకటి మీ ఒపీనియన్ చెప్పండి. ఎపిసోడ్లో రాబోతున్నటువంటి పంచాయతీని ముందే చెప్తా ఉన్నా. ఏ పంచాయతీ జరగబోతో దాన్ని ఇప్పుడు పెట్టుడుగా చూపిస్తా ఉన్నా అభిప్రాయాన్ని. కవిత అరెస్టు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేశాయా అంటే ఇక్కడ ఏ రెండు పార్టీలు ఒకటిగా కనిపిస్తున్నాయి చెప్పండి సింపుల్ గా. బీజేపీతో బీఆర్ఎస్ కు దోస్తీ ఉందా, కాంగ్రెస్ కు బీజేపీతో దోస్తీ ఉందా? రైట్. ఇక్కడ సింపుల్ పోల్. ఈ క్రింది వాటిలో చీకటి దోస్తులు ఎవరు? రైట్. ఇక ఇప్పుడు మీకు మంచి ఆప్షన్ వచ్చింది, ఎందుకంటే ఈ లెక్క తేలిపోతుంది. ఇక దీని వెనకాలన్న మతల ఈ క్రింది వాటిలో చీకటి దోస్తులు ఎవరు అని మీరు భావిస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకునే వాళ్ళు ఇక్కడ, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనుకునే వాళ్ళు ఇక్కడ. ఇద్దరు ఒపీనియన్ చెప్తా ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ, ఇటు బీజేపీ వాళ్ళ ఆరోపణ. ఈ రెండింటిని చెప్తా ఉన్నాం కాబట్టి మీరే మీ ఒపీనియన్ తెలియజేయండి. ఓట్లు స్టార్ట్. 1400, 1500, 1600. సాధారణంగా ఇటువంటి కేసుల్లో సరే రిమాండ్ను తిరస్కరించేటువంటి అవకాశాలు ఉంటాయి సార్?
అంటే మెజిస్ట్రేట్ ఒకవేళ నో వాట్ ఈస్ దిస్ కేస్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్, యూ టేక్ ది కన్సెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, యూ ఎస్టాబ్లిష్ యువర్ కేస్ దట్ దేర్ ఆర్ గుడ్ గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ ఆఫ్ కవిత, కాబట్టి యూ రిమూవ్ దట్ ఫెటర్, మేము వీఆర్ విత్డ్రాయింగ్ అవర్ అండర్టేకింగ్ అని రండి అనే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మెజిస్ట్రేట్ కనుక విచక్షణ కనుక ప్రదర్శించే పక్షంలో ఒక భారతదేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానంలో నిన్ను అడగలేదు నువ్వు అరెస్ట్ చేస్తావా చెయ్యవా అదని, మేము అరెస్ట్ చేయట్లేదు అని నీకు నువ్వు వాలంటీర్గా ఒక వాగ్దానం చేసి సుప్రీంకోర్టును ఒక రకంగా నమ్మబలికి నువ్వు ఈనాడు ఈ రకంగా చేయడం కరెక్టా అనేటువంటి ప్రశ్నని తప్పకుండా కవిత అడ్వకేట్లు రేజ్ చేస్తారు. మెజిస్ట్రేట్ మస్ట్ ఆన్సర్. రిమాండింగ్ ఆఫీసర్ అండర్ 167 హ్యాస్ టు థింక్ ఓవర్. ఇక నుంచి క్రిమినల్ ప్రొసీజర్ కోడే అమలు అవుతుంది. కాబట్టి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167(2) ఏం చెప్తుందంటే మెజిస్ట్రేట్ మస్ట్ అప్లై ది మైండ్ whether the allegations made against the accused are attracted or not. True or false కూడా అవసరం లేదు, whether there are grounds. See, true or fact అనేది ట్రయల్ లో తెలుస్తుంది. కానీ అప్పటి మందం ఆ ఆరోపణలు ఫేస్ వాల్యూలో తీసుకున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, అరెస్ట్ చేయాలన్నప్పుడు కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినారు ఏమని, ఎప్పుడైతే ఒక అక్యూజ్డ్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసేటువంటి కెపాసిటీలో ఉన్నాడని భావించినా, లేకపోతే అక్యూజ్డ్ ఆ కోర్టు యొక్క లేదా ఆ పరిధి నుంచి దాటి ఎక్కడికన్నా వేరే చోటుకి ప్రయాణం చేస్తున్నాడని అన్నా, లేక అట్లాంటి అఫెన్సెస్ మళ్ళీ తిరిగి చేస్తాడని అనుమానం ఉన్నా ఈ 3 గ్రౌండ్స్లలో మాత్రమే అరెస్ట్ చేయాలి. మరి ఈ ట్రిపుల్ టెస్ట్ కనుక అప్లై చేసే పక్షంలో ఫ్లైట్ రిస్క్ లేదు, ఎందుకంటే ఆమె ఎక్కడికి విదేశాలకు అటు ఇటు పారిపోయే అవకాశం లేదు. కాబట్టి ఈ గ్రౌండ్స్ లో ఆలోచించినప్పుడు మరి అది ఎట్లా నిలబడుతుంది అనేది కూడా వాళ్ళ ఆలోచన. అంటే నాకు తెలిసి ఇది ఒక రకంగా ఒక పక్క అరెస్ట్ చేసినట్టు చూపెట్టి ఇంకో రకంగా సేఫ్గా మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఒక పబ్బం గడుపుకోవాలని బీజేపీ ఆడిన నాటకం అని నా భావన. రేపొద్దున వీళ్ళు అక్కడి నుంచి ఆమె వెళ్ళొస్తే వెళ్ళి రాగానే కేసీఆర్ బీజేపీ చూసిరు కదా, బీజేపీని ఖతం చేయాలి పితం చేయాలని వీళ్ళనంగా అరెస్ట్ చేసినావా చూపెట్టినావా లేదని కింద చెప్తూ మైకులలో మాకు సంబంధం లేదని చెప్తూ, అంటే ఒక ఎన్నికల వాతావరణాన్ని 2 పార్టీల మధ్యలోకి తీసుకొచ్చిన అంశంగా ఈ అంశం మారిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ అంటే వీళ్ళు కొట్లాడుకొని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కొంత డీలా చేయడానికి ఈ అంశాన్ని తెర మీద తెచ్చినట్టుగా అనిపిస్తాం. దానికోసం మనం అడిగినాం ఈ క్రింది వాటిలో చీకటి దోస్తులు ఎవరని మీరు భావిస్తున్నారు అని చెప్పి మనం అడిగినాం. మీరు ఏమైనా ఒపీనియన్ చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు ఒకటి నేను దీని మీద ఇప్పుడు ఒపీనియన్ చెప్పాను, ఎందుకంటే మీరు నేను ఇద్దరం ఒకటే పడవలో ప్రయాణిస్తున్నాం. మనం ఏది మాట్లాడినా పార్టీ పరంగా మనం మాట్లాడినట్టు ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా నీ అభిప్రాయం చెప్పు, స్వతంత్రంగా నీ గుండె చేసుకొని కొట్టు, మేము దాన్ని ఏమనం. ఈ క్రింది వాటిలో చీకటి దోస్తులు ఎవరని మీరు భావిస్తా ఉన్నారు? రైట్, 84% మంది బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ 2 చీకటి దోస్తులు అని చెప్తా ఉన్నారు మెజార్టీ. ఇంకొక క్రియల్ స్ట్రాటజీ ఇందులో ఉంది మల్లన్న గారు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు నేను నిన్న నుంచి రాత్రి నుంచి దాదాపుగా ప్రతి క్షణం చాలా గొప్ప రాజకీయ పండితులు వినరా, జర్నలిజంలో నిష్ణాతులు అనుకునే వాళ్ళు, తలబండినటువంటి వాళ్ళు వీళ్ళు చాలా మంది కామెంటరీలు చేశారు. దాదాపుగా పొల్లు పోకుండా అన్నీ చూస్తున్నా. దీంట్లో ఒక క్రిమినల్ స్ట్రాటజీ ఏముంది అంటే, ఇప్పుడు బీజేపీ మన స్ట్రాటజీ ఏముంది, ఇట్ షుడ్ బి దిస్ ఫైట్ షుడ్ బి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉండాలా అనేది మన ఆలోచన. నిజంగా కూడా జరుగుతున్న వాతావరణం అదే. మబ్బులు వచ్చిన తర్వాత చినుకులే పడతాయి విన్నారా, మబ్బులు వచ్చిన తర్వాత ఇంకేదో జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సాధారణంగా ఏదో కొన్ని సందర్భాలలో పెద్ద గాలులు వచ్చి మేఘాలు కొట్టుకపోతే తప్ప జనరల్ గా మబ్బులు వచ్చిన తర్వాత వర్షం పడాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేయదలుచుకున్నారంటే, ఈ పొలిటికల్ నెరేటివ్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చేయాలా అసలు. అంటే ఇప్పుడు ఏంది, వచ్చేసేసి ఏం చేస్తాడు, బీజేపీ మీద ఫుల్ అటాక్ చేసుకుంటూ కేసీఆర్ తిరగాల, తర్వాత లేదు మేము అరెస్ట్ చేసినాం, అసలు కాంగ్రెస్సే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకోలేదు, మెగా కృష్ణారెడ్డి జోలికి పోలేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన వ్యక్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని ఒక రిటైర్డ్ జడ్జిను
చూస్ చేసుకున్నారు. మరి పోనీ చూస్ చేసుకున్న జడ్జి పెద్ద గొప్ప నిష్ణాతుడు కాదు మల్లన్న, ప్లీజ్. ఎందుకంటే హీ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్. పినాకిని చంద్రఘోష్ అనేవాడు మా దగ్గర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండే ఎవరిని ఒక మాట మాట్లాడలేకపోయేది మల్లన్న. నువ్వు కేసు పట్టుకొని వచ్చి నువ్వు రాత్రల్లా కష్టపడి చదువుకొని వచ్చేసి కేసు ఆర్గ్యూ చేద్దాం అనేటప్పటికి ఫస్ట్ మాట ఏం మాట్లాడంటే నువ్వు కాంప్రమైజ్ అవుతావా, కేసు కొట్టేయాలా, నీ కేసులో మెరిట్ లేదు అని అసలు నోట్లో మాట తెయ్యలేకపోతుంది తెలుసా. అట్లాంటి వ్యక్తిని కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీకి పెట్టడం అనేది, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారంగా ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. మీరు రిపోర్ట్ ఇచ్చినా దాని మీద మళ్ళీ తదుపరి చర్యలు జరగాల. కాబట్టి ఇది ఆ రకంగా చేయడానికి ట్రై చేస్తారేమో నా ఆలోచన. రైట్ గా కవిత ఎపిసోడ్ కి సంబంధించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లోక్సభ ఎన్నికలకు నేడే షెడ్యూల్. 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ. బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎన్నికల కమిషనర్ సిఇసి రాజీవ్ కుమార్ తో భేటీ. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ పై చర్చ అంటూ ఒక వార్తను చూస్తాను. అయితే సార్ ఇప్పుడు ఒకవేళ ఆమెను రిమాండ్కు తరలించిన నేపథ్యంలో 14 days రిమాండ్ అని సహజంగా చెప్తాను. అంతే. ఒకవేళ ఈమెను భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించింది అనుకో, ఏమైనా ఎగ్జామ్షన్ దొరుకుతుందా బయటికి రావడానికి? లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అరెస్ట్లో ఉండి జైల్లో ఉండి పప్పు యాదవ్ అట్లాంటి వాళ్ళు, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళు జైల్లో ఉండి గెలిచిన సందర్భాలున్నాయి. కానీ వాళ్ళకి వీళ్ళకి నక్కకు నాగలోకి అనుకున్న తేడా, వాళ్ళు ఇది లుచ్చా వ్యవహారాలు చేసినావే. ఈమెను ఇంకా ప్రకటిస్తాడు అని అంటే ఇంకా అసలు ఏంటంటే నీళ్లు లేని బావిలో దుక్కి చచ్చిపోవడం అన్నట్టు. రాజకీయంగా అంత థర్డ్ క్లాస్ స్టెప్ అది. రైట్గా ఇకపై ఇసుక బహిరంగ వేలం నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంటే అక్రమ మైనింగ్ కేసు బీఆర్ఎస్ నేత అరెస్టు. అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు వీరంగం సృష్టించారంటూ ఒక వార్తను చూస్తాను. సరే, ఇక్కడ మల్లారెడ్డి గోడలు ఇట్లా జేసీబీతో ఇట్లా అన్నారు, ఆ రాజశేఖర్ రెడ్డి కాలేజీ గోడలు ఇట్లా పెకిలిచ్చారు, ఇటు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడిని ఎత్తుకొని పోయిర్రు, అయినా ఇటు కవితని వీళ్ళు ఎత్తుకొని పోయిర్రు. అటు కన్నారావు కోసం పోలీసుల వేట, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే పరిపాలన తనంతల తానుగా సజావుగా సాగిపోతున్నట్టు చట్టం తన పని తాను ఇప్పుడు చక్కగా చేస్తారు. వాళ్ళని ఒక విషయం చెప్పనా, ఈ విషయంలో నేను ఐఎమ్ డౌట్ఫుల్ అబౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు అంటే ఎంతైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల ఎంతైతే అకుంఠితమైన దీక్షతో పనిచేయాలో అట్లా జరగలేదు. సామాజిక కార్యకర్తలైన మనలని, ప్రజాస్వామ్యవాదులని వాళ్ళు బొందబెట్టినారు. రేవంత్ రెడ్డి కూడా ఒక విక్టిమే. కేసీఆర్ యొక్క దురాగతాలకు రేవంత్ రెడ్డి విక్టిమ్. ఆయనను ఓటుకు నోటు కేసులో బంధించడం కానీ, లేకపోతే జన్వాడ కేసులో పట్టడం కానీ, పెళ్లికి అటెండ్ చేయలేకపోవడం. అయితే ఇప్పుడు ఎంత కసితో పనిచేయాలి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ మళ్ళీ ఇంకోటి ఏంటంటే దరిద్రం ఎక్కడ వస్తుందంటే ఈ కంచరగాడిదలందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ లో ఎందుకు చేర్పిస్తున్నారు? కాంగ్రెస్ లో కార్యకర్తలు తక్కువైనారా, నాయకులు తక్కువైనారా? వీళ్ళు లేకుంటే మనం గెలవమా? మన 6 గ్యారంటీలు ఉత్తయ్యేనా? మన ఎన్నికల మేనిఫెస్టో వృధానేనా? మనలో అంత చిత్తశుద్ధి లేదా? ఒకటి నాకు ఒకటి, ఇక గెలుపు గుర్రాలు ఈ ఒక టాపిక్ ఏం చేస్తారంటే గెలుపు గుర్రం అవుతుందండి. ఈ గుర్రమే ఆయన పార్టీలు ఉంటే ఓటమి గుర్రం, ఇళ్ళకి రాగానే గెలుపు గుర్రం ఎట్లా అవుతుంది? ఒకటి ఆలోచించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఒక వైవిధ్యం ఏముందంటే మల్లన్న గారు, ఒక పక్క దేశంలో కూడా ఇండియా గఠబంధన్ ఒక వాదన చేస్తుంది. ఏమని? ప్రతిపక్షాలను బలహీనంగా చేయడానికి, ప్రతిపక్షాలలో ఎక్కడైతే మంచి లీడర్లు ఉన్నారో వాళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు మొదట చేయడము, ఈడీ ఐటీ ద్వారా బెదిరించడము, సిబిఐ ద్వారా బెదిరించడము, వాళ్లను బీజేపీలో చేర్చుకొని మళ్ళా వాళ్లకు అధికారం కట్టబెట్టడం. ఇతను మనము అశోక్ చవాన్ దగ్గర నుంచి మొదలెడితే అందరినీ, అజిత్ పవార్ ను వాళ్ళని వీళ్ళని, హిమంత్ బిశ్వ శర్మ ఇట్లాంటి వాళ్ళందరినీ చేసినారు. చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, మీ దగ్గర ఏమైనా వాషింగ్ మిషన్ ఉందా, మీ దాంట్లో వేయంగానే వాడు దూద్కే దులే హోతే క్యా అని అన్నారు. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని మనకి వాళ్ళు వర్తింపజేస్తే మనం ఏం చేసుడు? ఒక రకంగా కాంగ్రెస్ వాదులకి ఒక రకమైనటువంటి పెద్ద సమస్య ఏంది, కానీ ఇన్నేళ్ళు 14 ఏళ్ళు మనము 10 ఏళ్ళేమో కేసీఆర్తో కొట్లాడినాము, అంతకుముందేమో తెలంగాణ కోసం కొట్లాడిన కార్యకర్తలను అందరినేమో నట్టేట ముంచేసేసి ఈ కొత్తగా వచ్చిన వీడెవడండి? అంటే నాకు ఒకటి విచిత్రం సార్, నేను ఒక మాటతో ఏకీభవిస్తా.
కేసీఆర్ పోటీ చేయమని బీఫామ్ ఇస్తా అంటేనే నేను ఓడిపోతా అని చెప్తాడు. కరెక్ట్. ఆడనే ఓటమి గుర్రం ఇదే. ఇక్కడికి వచ్చి నేను గెలుస్తాను. గెలుపు గుర్రం ఎట్లయితది అంటే మన ఇది కాంగ్రెస్ పార్టీ దమ్ము, కార్యకర్తల దమ్ము తప్ప ఈయన దమ్ము కాదు కాదా? ఇప్పుడు మనం పంట పండిస్తాము, వాడు నూర్చుకుపోతాడనేట. ఇప్పుడు నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి ఔచిత్యాన్ని. ఒక రకంగా నీవెందుకు జితేందర్ రెడ్డి ఇంటికి పోయినావు? ప్లీజ్. ఆయన పార్టీలో ఆయన టికెట్ ఇచ్చారు, ఇవ్వలేదు, ఏదో జరిగిపోయింది, అది ఆయన ఫైట్ చేసుకోవాలి కదా. ఆయన ఫైట్ చేసుకొని నాకు అన్యాయం జరిగింది, నేను నిజమైన కార్యకర్తను, ఇంత సేవ చేసినా నన్ను గుర్తింపలేదు కాబట్టి నేను బీజేపీకి రాజీనామా పెట్టి బయటకు వచ్చినా అని అన్న తర్వాత నువ్వు కలిసినావు, నువ్వు ఆయనను పిలిచినావు, మాట్లాడినావు అంటే అర్థం ఉంది. ఆయన అదే పార్టీలో ఉన్న దశలోపడ ఆయన గెలవడం ఏంది? ఈ రంజిత్ రెడ్డి ఏంది? ఈ పట్నం మహేందర్ రెడ్డి ఏంది? ఈ సునీత లక్ష్మ, వీళ్ళంతా ఏందండి? పోరాటం చేసిన వాళ్ళే వస్తున్నారు. రేపటి రోజున మళ్ళీ మనకు సేమ్ పరిస్థితి ఎదురవుతుందా అనే ఒక భయం ఉంది. చూద్దాం సార్. ఇక 40 నిమిషాలు 1.5 కిలోమీటర్లు మోడీ రోడ్ షో. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు అడుగడుగునా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. గంట ఆలస్యంగా మోడీ రాక ఇవాళ నాగర్ కర్నూల్లో, ఎల్లుండి జగిత్యాలో ఆయన పర్యటన ఉండబోతా ఉంది. నిన్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ రావడం జరిగింది. నేడు మోడీ సభ ఉంది నాగర్ కర్నూల్లో. శనివారం ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఉదయం 10:45 రాజ్భవన్ నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అయితే ఇక్కడ సరే బీఆర్ఎస్ పార్టీ భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అని రకరకాలుగా చెప్పింది. వీళ్ళు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పారు. అయితే విషయం ఏంటంటే నిన్న కాళేశ్వరం నిన్న ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళు మెగా కృష్ణారెడ్డి గారు ఇటు భారతీయ జనతా పార్టీకి, అటు టీఆర్ఎస్ కు, ఇటు కాంగ్రెస్ కు సమాన ప్రేమలు, సమాన ఆప్యాయతలు పంచినట్టు అనిపిస్తా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, మీరు ఒకటి గమనించాలి. ఎవరైతే బీసీల నాయకత్వాన్ని అణగదొక్కుతున్నారో వాళ్లే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి బాగా నిధులు పొందినారు. వాళ్ళు మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు బీజేపీలో నాయకులు ఉన్నారు, మళ్ళా ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. చూసినారా మీరు? అబ్జర్వ్ చేస్తున్నారో లేదు? అంటే ఈ రాష్ట్రంలో కూడా ఇక కొద్ది రోజుల తర్వాత బీసీ నాయకత్వం అనేది ఉండదు, వినరా, ఎస్సీ ఎస్టీలను ఎదగనియ్యరు అనే విషయాలు చాలా చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. మళ్ళా రైట్ గా ముస్లిం రిజర్వేషన్లను ఎవరు ఆపలేరు, రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు. అది జరగనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక యూనివర్సిటీకి ముస్లింను వీసీగా నియమిస్తాం, ముస్లింలకు సబ్సిడీ లోన్లు కూడా అమలు చేస్తామని వెల్లడి. రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ నుంచి మద్దతు ఉంటుందని ప్రకటన. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు అంటూ వార్త. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ పార్టీ ఎంఐఎం పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కాడ ఉండాల్సిందని, ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదా? ఇగో మళ్ళా ఇగో విషయం మళ్ళా ఏంటంటే నువ్వేమో చాలా ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉన్న వ్యక్తివి, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వ్యక్తివి, ఆయనకు కావలసిన అనుచరగణంలో నువ్వున్నావు. నేనేమో ప్రతి విషయాన్ని పొల్లు పోకుండా చూస్తా. నేను అవసరమైతే తూర్పార పడతా లేదా జల్లెడ పడతా, ఏది ఏంటిది అనేది చూసి చౌకును ఓపెన్ చేసినామంటే అర్థం చేసుకో. ఎగ్జాక్ట్లీ మీ భావాన్ని వ్యక్తీకరించే హక్కునిచ్చినాం. కరెక్ట్ సార్. నేను ఆనాడు ఆ కేసు ఆర్గ్యూ చేసింది ఎవరు? మళ్ళనా నేను ఆర్గ్యూ చేసిన. నన్ను చీఫ్ జస్టిస్ రాధాకృష్ణ అడుగునప్పుడు ఏమని, ఇది నీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నావా శరత్ అని అంటే ఓపెన్ కోర్టులో చెప్పినాను, సార్ డిసెంట్ అండ్ డెమోక్రసీ గో టుగెదర్. నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన, ఇది డెమోక్రసీ అండ్ డిసెంట్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కైన్, దే షుడ్ గ్రో టుగెదర్. నా అంతరాత్మ ప్రబోధంగా అయితే ధర్నా చౌక్ అనేది ఒకటి ఉండాల్సింది అని నేను చెప్పిన. కాకపోతే నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్ కాబట్టి మీరు ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేయని చెప్పిన. ఆనాడే చెప్పిన రోజు నుంచి మళ్ళన్నా మీరు నమ్మరు, దినదిన గండంగా నేను ఆ పదవిలో ఉన్నా. నేను కత్తి మీద సాము చేసిన. నేను నా ప్రజాస్వామ్య భావాలు ఎన్నడూ అణుచుకోను. రైట్ గా కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మితిన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షి, బట్టి, ఉత్తమ్ తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే జితేందర్ రెడ్డిని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. కరెక్ట్ అబ్బా, ఎంత వాషింగ్ పౌడర్ వేసినాం. అసలు జితేందర్ రెడ్డి ఇప్పుడు మల్లె పువ్వు కన్నా తెల్లగా ఉన్నాడు. ఇక్కడ మేము అరే ఎట్లా తిట్టినాడు అండి రేవంత్ రెడ్డి గురించి. వాడు బచ్చా, వానికి అంత ధైర్యం ఉందా, పోక్కడ కట్టవించి తంతా అన్నాడు తెలుసా. అయితే రాజకీయాల్లో తన్నులు పడతాం, తంతం కూడా అవన్నీ ఉంటాయి. మీరు వకీల్ సాబులు ఎక్కున్నారు కాబట్టి అట్లే చెప్తా ఉన్నాం. ఇక విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలోంచి మొన్న రవీంద్ర నాయక్ వెళ్ళిపోయిండు, ఇవాళ ఈయన వచ్చిండు, కానీ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలలోకి పోతలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో.
అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల నిబద్ధత ఎట్లా ఉంటుందంటే ఒక పర్టికులర్ డిస్పెన్సేషన్ తమకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ అనుకూలమైన వాతావరణం వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేది, ఆయనకు ఒక అనుచర గణం ఉండేది, ఆయనకు ఒక గ్రూపులు ఉండేది, ఆయనకు వ్యవస్థ ఉండేది. ఆయన చెన్నారెడ్డి గారు విడిపోయే వరకు చెన్నారెడ్డితో కొట్లాడి ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ ఆయనకు అనుకూలమైన వర్గం పైకి వచ్చింది, చెన్నారెడ్డి వర్గం తీసి చెత్తబుట్ల దాకా ఈ రకంగా వెయిట్ చేస్తారు తప్ప కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా క్షణానికి విడాకులు ఇయ్యరు పార్టీకి. వాళ్ళు ఒక ఐడియాలజీతో ముడిపడి ఉన్నవాళ్ళు, వాళ్ళకి అంతరాత్మ ప్రబోధంగా వాళ్ళు ఎప్పుడు పార్టీతో ఉంటారు. తర్వాత ఒక్క విషయం ఈరోజు ప్రస్ఫుటంగా చెప్పాలి మళ్ళా, ఈనాడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇందిరాగాంధీ పట్ల, జవహర్లాల్ నెహ్రూ పట్ల, రాహుల్ గాంధీ పట్ల, రాజీవ్ గాంధీ పట్ల, ప్రియాంక పట్ల ఉన్న విధేయతతో కాంగ్రెస్ ఐడియాలజీతో ముడిపడి ఉన్న వాళ్ళే తప్ప ఈ లోకల్ లీడర్షిప్ చూసి వచ్చే 4 ఓట్లు లేవు మళ్ళా ప్లీజ్. ఇక సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరి, ఎమ్మెల్యే దానం బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నచ్చకపోతే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానం నచ్చకపోతే ఎందుకు వస్తారు సార్? ఇంత సార్ అవకాశం కోసం వస్తారు సార్, అవసరం కోసం వస్తుంది సార్. వర్షం పడుతున్నప్పుడు నీడలోకి పోయేటాడు అది కూలుతుందని ఆలోచించారు సార్. వర్షం చినుకుల మీద పడద్దని వస్తారు అంతే. వీళ్ళు అవకాశవాదులు, పచ్చి అవకాశవాదులు. ప్లీజ్ ఒకసారి గమనించండి, ఈ పుచ్చిపోయిన కూరగాయలు మన దగ్గరికి వస్తే ఎట్లా మంచిగా అవుతాయి చెప్పండి ప్లీజ్. 8 ఏళ్లు ఐఎస్బిలోనే ప్రణీత్ రావు తిష్ట, 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం. నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్, ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, ఆధారాలు ధ్వంసం, పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడి. ఐఎస్బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తో పాటు మరో 3 రకాల నేరాలు చేసినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మొత్తం ఈ వెలమలంతా కూర్చొని ఫోన్లు ట్యాప్ చేసుకుంటా. మీకు చెప్పన్నా, నాకు కనీసం ఇంకొక 10-20 మంది వెల్మ ఆఫీసర్లు తెలుసు. విన్నావా ఎట్లాంటి లుచ్చా పనులు చేసిన రాధాకిషన్ రావు అంటే ఉంటాడు, వాడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. వినరా, వాడంత పాపాత్ముడు ఇంకోడు లేడు. ఆ ప్రభాకర్ రావు అనేవాడు. నువ్వు ఒట్టిగానే మళ్ళా నేను జస్ట్ ఒక మాటల సందర్భంలో మనం అడ్వకేట్లం అన్నప్పుడు ఎట్లుంటుందంటే అసోసియేషన్ హాల్లో కూర్చుంటాము, మనతో పాటు పనిచేసే గవర్నమెంట్ బిడ్డలతో కూర్చుంటాము, మన పైనాళ్లతో మన అభిప్రాయాలు పంచుకుంటుంటాం. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కేసీఆర్ కొన్నాడో, నేను అపాయింట్ అయిన అంటే రెండోసారి నేను ఏం చేసిన అంటే నాకు కూడా కొద్దిగా నోటి దురద ఉన్నది మళ్ళా, ఏ మాట కామాట నేను పత్రికా ముఖంగానే ఒప్పుకున్నా. నేను అన్నాను, అరే అమ్మ మనకు సంపూర్ణమైన మెజారిటీ ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని మనం ఏ సాధిస్తాము, వాళ్ళు ఏ రకంగా మనకు ఉపయోగపడతారు అని నేను అన్నా. నేను అన్న మరుక్షణం వలన అది ఎట్లా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. అరే వీడు కొద్దిగా మన అభిప్రాయాలను పూర్తిగా గుడ్డిగా యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు అని ఇక అనుమానం మొదలెట్టాను మళ్ళా. అంటే నేను అనేది ఏంటంటే ఈ ఆఫీసర్లు ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లు ఇంకా వస్తాయి, ఇంకా 10-20 పేర్లు మనకు తెలిసినవి ఉన్నాయి. వినవా, కోట్లు సంపాదించిన దశ ఒక్కొక్క ఆఫీసరు, ఒక ఎస్ఐ క్యాడర్ ఆఫీసరు, ఒక సిఐ క్యాడర్ ఆఫీసరు, ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్, తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు నా దగ్గర కూడా వచ్చి అడ్వైజులు తీసుకునేవాళ్ళు, నాతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు. అవుట్ ఆఫ్ టర్న్ లోపల వీళ్ళకు ప్రమోషన్లు ఇచ్చిన సందర్భాల మీద కూడా చాలా వివాదాలు వచ్చినాయి. తప్పకుండా ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు వచ్చే వరకు మనం మాట్లాడదు. వచ్చినప్పుడు ఎవడేం చేసినాడో అన్ని కరెక్ట్ చెప్తాం. రైట్ గా ఎర్రవల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ వచ్చు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వార్ రూమ్. ప్రణీత్ రావుతో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లు. కరెక్ట్. ఇక చూసుకో వాళ్ళ దందా గట్లుంది. బాండ్ల నంబర్లు ఎస్బీఐ ఎందుకు ఇయ్యలే? ఎస్బీఐ పై సుప్రీంకోర్టు సీరియస్. బాండ్ల నంబర్లు ఇస్తేనే ఎవరి డొనేషన్ ఏ పార్టీకి చేరిందో తెలుస్తుంది. నంబర్లు ఈసీకి ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ. అసంపూర్తి డేటాపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు. తదుపరి విచారణ 18కి వాయిదా. బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని చెప్పి మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నాడు. నిజంగా ఇది అసంపూర్తిగా ఇచ్చి ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకోరు సార్? ఇదంతా ఏంది అంటే అసలు ఈ బాండ్ల విషయంలో గనక ప్రజలకు కరెక్ట్ విషయాలు తెలిస్తే, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే పేద ప్రజల యొక్క కష్టాన్ని రాబ్ చేసినారో,
ఎవరైతే పేదలకు ఇప్పుడు జీతాలు పెంచమంటే పెంచరు, అరకొర జీతాలతోని మాక్సిమం గా వర్క్ తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనను రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు? శ్రామికులను దోచుకున్న డబ్బులను రాజకీయ పార్టీలకు ఇవ్వడము, ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు, నేను అనుకుంటా సుప్రీంకోర్టు చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్, ఇది ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా గొప్పగా సహకరిస్తుంది. ఇంకోటి గమనించండి మల్లన్న, ఇప్పుడు ఈ కేసులలో దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప న్యాయవాదులందరూ ఈ దొంగల తరఫున ఆర్గ్యూ చేస్తున్నారు తెలుసా. హరీష్ సాల్వే ఎస్బీఐ తరఫున ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు జడ్జిలు వేసే ప్రశ్నలు వింటుంటే అతను తెల్లముఖం వేసినాడు. నా దగ్గర డీటెయిల్స్ అన్ని ఉన్నాయంటాడు. మరి నువ్వు లెవ్వని రాసావు కదా నీ అఫిడవిట్లో, నువ్వు ఎట్లా ఈ డీటెయిల్స్ లెవ్వని అన్నావు? నీకు ఇంకెందుకు జూన్ 30 వరకు టైం కావాలా? నువ్వు జస్ట్ సీల్డ్ కవర్లో పెట్టినా అన్నావు, 2 సీల్డ్ కవర్లలో. అది ఓపెన్ చేసి డీటెయిల్స్ ఇవ్వమన్నా మేము, నిన్ను ఎవడు కోరిలేట్ చేయమన్నాడు? మా ఆర్డర్ నువ్వు సరిగా చదువు, అది నీకు అర్థం కాలేదా అని అంటే చెప్పలేకపోయినాడు. అంటే డిఫెన్స్లెస్ గా తయారన్నాడు. ఇప్పుడు ఏం చేసినారు? బాండ్ల నెంబర్ ఇవ్వలేదు. బాండ్ల నెంబర్ ఇస్తే ఏమవుతుంది? ఏ బాండ్ని ఎవడు ఎన్కాష్ చేసినాడు, ఏ రాజకీయ పార్టీకి ఏ బాండ్ చెందింది, వాళ్ళకి వచ్చిన నిధులు ఎంత అనేటువంటిది. రెడ్డిగా ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలో నిర్ణయం లోక్సభ ఎన్నికల తర్వాత చేపడతామని చెప్పి సీఎం రేవంత్ చెప్తా ఉంటే, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసిరు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వం. బీసీ కులగణనపై బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్, మరో ఉత్తర్వులో గైడ్ లైన్స్, ఇతర వివరాలు కూడా. అయితే బీసీల కులగణన పైన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, క్యాబినెట్లో తీర్మానం చేసింది, తాజాగా జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఈ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి, దీనికి వాల్యూయే లేదు. ఇప్పుడు రేపు పార్లమెంటు సీట్లలో, లోకసభ సీట్లలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇస్తారు అనే దాన్ని బట్టే ఈ ప్రక్రియ యొక్క విశ్వసనీయత ఆధారపడ్డది. నీ అమ్మ వేరే వేరే పార్టీలలో ఉన్న వాళ్ళను, వాళ్ళ కులపోళ్ళని ఏరుకొని వచ్చి వాళ్ళకే టికెట్లు ఇచ్చేసేసి మీరు కేవలము ఓట్లు వేసే యంత్రాలే అని బీసీలకు పదే పదే చెప్పుతూ విన్నారా? ప్రతి బీసీని నేను అడుగుతున్నాను ఒక విషయం, అంటే ఐ గాట్ ఎ వెరీ సీరియస్ డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ ఒక రోడ్ రోలర్తోని బీసీ నాయకత్వం మీద ఇట్లా నడుపుతున్నారు తెలుసా. నేనైతే దీన్ని నమ్మట్లేదు. ఇది వట్టిగా ఓన్లీ కంటి తుడుపు చర్యనే. నువ్వు నిజంగా నీ చిత్తశుద్ధి ఎప్పుడు బయటకు వస్తుందని అంటే, కనీసం ఒక 5 టికెట్లన్న బీసీలకు ఇస్తే లోకసభలో, అప్పుడే ఎస్ రేవంత్ రెడ్డికి బీసీల పట్ల ప్రేమ ఉందని నేను నమ్ముతా. ఇది లేకపోతే రాహుల్ గాంధీ మీద ఉన్న భయంతో ఇచ్చిన జీవోనగానే నేను భావిస్తాను. ఇక వాహనాలకు టీజీ షురూ ప్రారంభించిన ఆర్టీఏ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్, ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్కు అవకాశం, 911111కు టీజీ 0911 నెంబర్ దక్కించుకున్న వాహనదారుడు ఫస్ట్ రోజే ఆర్టీఏకు 2,51,86,437 రూపాయల ఆదాయం వచ్చిందట. సార్ నాకు ఒకటి అర్థంగా అడుగుతా సార్, ప్రభుత్వానికి ఈ జ్యోతిష్యాలు, వాస్తులు, ఈ న్యూమరాలజీలు ఇవన్నీ ఎక్కర్లేదు, ఉండకూడదు కూడా ఉండకూడదు. కానీ 9 నెంబర్ నేను ఇంతకు అమ్ముతాను ఎందుకంటే దీనికి లక్కీ నెంబర్ ఇది సో అండ్ సో అని అంటే ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి ఈ మూఢనమ్మకాలను వాటిని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ, అందరూ డౌటే లేదు. రైట్ గా ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తలు చూస్తే 4% రిజర్వేషన్లు తొలగించం, మోడీ షా వల్ల కాదు తొలగించడం, అర్హులైన ముస్లింల ఇంటి వద్దకే రుణాలు, పథకాలు, ఎక్కడ అవకాశం ఉన్నా వారి వాటా వారికి ఇస్తాం, ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెల్లవారుజాము దాకా హోటల్స్, దుకాణాలకు అనుమతి. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎంఐఎం పార్టీ ఇప్పుడని కాదు, అది 3 మూతుల ఫామ్ హౌస్ ఉంటుంది. అది ఎంఐఎం పార్టీ ఏ మూతితో ఉంటే ఆ మూతితోని. కేసీఆర్ ప్రభుత్వం పోగానే కనీసం కేసీఆర్ది తొంగి చూసి రైలు ఇలా లాల్చి ఇట్లా దులిపిరి వెళ్ళిపోయారు కదా, పైసా దులిపిరి వెళ్ళిపోయారు ఎక్కడ అక్కడ కాదు. వల్లన్న గారు, నాకు ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, ఈ పొలిటికల్ విజ్డమ్ ఎక్కడ పోతుంది అని. రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా ఖరాఖండితంగా చెప్పినాడు. ఏమని? కాంగ్రెస్ పార్టీకి
బీజేపీతో కానీ తర్వాత బీఆర్ఎస్తో కానీ మజ్లిస్తో కానీ ఏ రకమైన సంబంధం ఉండదు. వీళ్ళు ముగ్గురు ఒకటే గ్యాంగు. వీళ్ళు కాంగ్రెస్ని మొత్తం లిక్విడేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ యొక్క భావజాలాన్ని, కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని నాశనం చేస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీళ్ళు ప్రజాద్రోహులు అని చెప్పినారు. వీళ్ళతో ఏ రకమైన సంబంధం లేదు అని ఖరాఖండితంగా చెప్పినాడు. ఏమి ఈ దశలో మరి లోతులో పోవద్దు మీరు జర దయచేసి. ఎందుకు పోవద్దు? అది కదా ఆయన ఏమన్నాడు? టూరిజం అభివృద్ధికి ప్రణాళిక అటవీ పర్యాటక శాఖలు కలిసి నీతో నేను డిస్కస్ చేయకుండా ఎవరితో డిస్కస్ చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ నువ్వు మాకే కంటెస్ట్ కరు, నువ్వు హైదరాబాద్ లో కంటెస్ట్ చేయాలి. మన నాయకుడు నేను ఒక మాట చెప్తాను సార్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంఐఎంకి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కానీ ఈ ఓల్డ్ సిటీకి కూడా ఆయనే ముఖ్యమంత్రి. వాళ్ళ భద్రత, వాళ్లకు చేయాల్సిన పనుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మీరు మంచి చేస్తారు కాబట్టి 4% రిజర్వేషన్ ని బీజేపీ తొలగించగలదా? మన రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కడ వచ్చింది? కర్ణాటక ఎన్నికలప్పుడు వాళ్ళు మేము 4% రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ కర్ణాటక శాఖ ప్రకటించింది. దానికి మోడీ షా సపోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర అసలు ఆలోచనే లేదు. సాధ్యమా? మన దగ్గర తెలంగాణలో కూడా 4% రిజర్వేషన్ తొలగించే సత్తా సామర్థ్యం ఉందా ఈ ప్రభుత్వానికి? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు నేను ముస్లింలో ప్రజల్లో వీళ్ళు చెప్తున్నటువంటి మోడీ షా చెప్తున్నటువంటి మాటలకు ఒక భరోసాగా నేనున్నా. ఇక్కడ తీసే హక్కు లేదు. ఎవరు ప్రభుత్వం అండి? ఇక్కడ ప్రజలు ఉన్నారండి. తెలంగాణ లోపల ముస్లింలతో మనము ఇట్లా ముడిపడి ఉన్నాము. మనము వాళ్ళని కుల మత ప్రాతిపదిక మీద విడగొట్టము. తెలంగాణ ప్రజలు ముస్లింల పండుగలను తమ పండుగలాగా చూసుకుంటారు. హిందువులు, ముస్లింలు కూడా హిందువుల పండుగ. మనము అరే గంగా జమున తహజీబ్ మనది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఐక్యతకి ఈ అనవసరమైన ప్రకటనలు సార్. ఇక్కడ నిన్న ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలకు ఉన్నటువంటి ఒక ప్రధాన డౌట్, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తామంటున్నారు అంటున్న నేపథ్యంలో ముస్లింలకు డౌట్ ఉంది. వాస్తవానికి అరే మరి రాజ్యాంగమే మొత్తం తొలగిస్తానంటే బీఆర్ఎస్ మరి వాంతో ఎందుకు అంటగాగిండు? ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగం పనికి రాదు. అసదుద్దీన్ ఓవైసీ ఆయనను అనుమానించాల్సిందే. నేను అనేది ఏంటంటే ఈ 4% రిజర్వేషన్ గురించిన వివాదం ఈనాడు రాష్ట్రంలో లేదు. దాన్ని ముట్టుకునేంత ధైర్యము ప్రభుత్వానికి గానీ ఎవ్వరికి కాలేదు. ఒక విషయం అది రాజశేఖర రెడ్డి గారు జన్మనిచ్చిన తల్లికి బిడ్డను ఎట్లా చాక్కోవాలో కాపాడుకోనో తెలుసా? 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎట్లా కాపాడుకోనో తెలుసు. ఇప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే మనం అవలంబిస్తుంది ఎవరిని? డాక్టర్ చెన్నారెడ్డిని చూసుకుంటాం, రాజశేఖర రెడ్డిని చూసుకుంటాం, విజయభాస్కర్ చూసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 4% రిజర్వేషన్లు ఇచ్చినారో దాన్ని మనం ఖరాఖండితంగా అమలు చేస్తామని, రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడుస్తామని మనం పదే చెప్తున్న దశలో వాళ్ళ అనుమానం వ్యక్తం చేసినా మనం దీనికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు చేపడితే నేనేమంటున్నా సార్, ప్రధానమంత్రి స్థాయిలో లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ విధానాన్ని వ్యతిరేకించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నెరవేర్చిన అంతవరకే ఆలోచించండి. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మేము మీతోనే ఉంటామంటే ఇప్పుడు కోడలు కొడుకును గంటత్తా అంటే ఎందుకు వద్దంటది? ఓ పక్క మొన్న అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడిన తెల్లారే దేర్ వాజ్ ఎ మీటింగ్ ఆఫ్ మజ్లిస్. అక్కడ రాహుల్ గాంధీ గురించి ఎంత నీచంగా మాట్లాడినాడు తెలుసా? అసలు చాలా దుర్భరమైన భాష వాడినాడు. నాకు పైసలు ఇచ్చినా అని రాహుల్ గాంధీ ఎక్కడైతే ప్రకటిస్తున్నాడు. నేను లేనప్పుడు కూడా నువ్వు అమేధిలో ఎట్లా ఓడిపోయినావు అని అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే తల శత్రువు తోక మిత్రువు కాదు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్, విమర్శించుకోవడం కామన్, దూషణలు కామన్, కలిసిపోవడం కామన్. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు. కానీ ఇది తెలిసిన సత్యం. అది కరెక్ట్. ఐడియాలజీతో ఏకీభవించి వస్తే ఓకే, కానీ నువ్వు ఐడియాలజీతో కేంద్రంలో కొట్లాడుతా అంటావు, హైదరాబాద్లో కలిసి ఉంటావు. అదెట్టా సాధ్యము? ఆ ప్రశ్న నాన్నప్పుడు తరిచి బాధిస్తా ఉంటా. అది చూడాలి. కంటి నిండా కొనుక్కుండట్లేదు చాలా మందికి అని చెప్పి ఒక సర్వే చెప్తా ఉంది.
ఇవాళ ఎన్నికల బేరి మోగబోతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. ఇక మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో, పోటెత్తిన బీజేపీ కార్యకర్తల సందోహం అంటూ ఇంకొకటి. ఇక నంబర్లను వెల్లడించలేదేం, ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ, బాండ్ల సొమ్ముతో పార్టీలను చీల్చారు, ప్రభుత్వాలను కూల్చారు రాహుల్, బాండ్లతో బీజేపీ క్విడ్ ప్రోకో చేసిందని చెప్పి ఖర్గే. మార్టిన్ మోసగాడు జాగ్రత్త, 2019 సెప్టెంబర్లోనే కేంద్రం హెచ్చరిక, అత్యధికంగా 1368 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నది ఇతడేనట. భారీ విరాళాలు ఇచ్చింది వీళ్ళే, గనులు, విద్యుత్తు, ఇన్ఫ్రా సంస్థలే టాప్. విరివిగా నిధులు ఇచ్చిన హైదరాబాద్ మౌలిక ఫార్మా రంగ కంపెనీలు, రాజధాని రియల్ కంపెనీల నుంచి విరాళాలకు ఈడీ దాడులకు సంబంధమే లేదని నిర్మలా సీతారామన్. అదయ్యా ఒక పక్క మనం ఆలోచించండి, యశోద హాస్పిటల్ వాడు ఎంత డెవలప్ అయినాడు సార్. వాడు ఎన్ని కోట్ల రూపాయలు, 130 కోట్లు ఏమన్నట, వాడు ఎట్లా ఇస్తాడండి? 130 కోట్ల రూపాయలు యశోద ఆసుపత్రి వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు ఇప్పుడు బాండ్లు కొని. అసలు మనము ఇప్పుడు ఇవాళ ఒకసారి తలుచుకోవాల్సిన సందర్భం ఏంటంటే, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు నేను వాజ్ యంగ్ జర్నలిస్ట్, జర్నలిజం చదువుకొని ఇట్లా బయటికి వచ్చేసేసి ఉన్న రోజులలో రామారావు గారు ఒక విషయం చెప్పినారు. ఏమని? ప్రైవేట్ రంగం లోపల కొన్ని హాస్పిటల్స్ డెవలప్ అవుతున్నాయి, ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులు లేవు, మనం చేసే వెల్ఫేర్ స్కీమ్స్కే మనకు డబ్బులు సరిపోవట్లేదు, కాబట్టి ప్రైవేట్ రంగంలో మనం మెడికల్ దీన్ని హాస్పిటల్స్ డెవలప్ కానిద్దాము, ప్రైవేట్ పార్టిసిపేషన్ యాక్సెప్ట్ చేద్దాము, కానీ వాళ్లకు మనం ఏదైతే భూములు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామో ఒక ఇన్సూరెన్స్ మీదనే, ఏమని 20% ఆఫ్ దేర్ ఇంటేక్ అంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళందరినీ పేద ప్రజలకి వాళ్ళు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళకి ఈ రకంగా చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి, అపోలో హాస్పిటల్స్కి వాళ్ళకి వీళ్ళకి భూములు కేటాయించినాం. మరి మనం గత ప్రభుత్వము యశోద హాస్పిటల్ కూడా భూమి కేటాయించింది కదా, మరి వాడు ఎంతమంది బీద వాళ్ళకి సేవ చేస్తారు? యశోద ఆసుపత్రి ఎవరికి కప్పం కట్టిందో తేలాలి. తేలితే ఇప్పుడు ఎవడు పక్షానుండు ఎవడు చీకటి మిత్రుడు అనేది లెక్క తేలిపోతుంది. ఇక కాంగ్రెస్ లోకి దానం, వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇరువురు భేటీ, 18న పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక రేవంత్ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంది, బీఆర్ఎస్ లో సంస్థాగత నిర్మాణ లోపం ఉందని చెప్పి శాసన మండలి చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేత గుత్త సుఖేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక వానంత అవకాశవాది ఉండడు. రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిట్టినాడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్. వీడు ఉత్త మాటలే మాట్లాడతాడు, వీడి వల్ల ఏం కాదు, అసలు వీడికి విజ్ఞతే లేదు, రాజకీయమైన అనుభవమే లేదు, అసలు అతను అసలు కేసీఆర్ లాంటి వ్యక్తిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి ఉందా అని తిట్టిన వ్యక్తి. రైట్గా కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా, ప్రభుత్వ సలహాదారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం, కేబినెట్ ర్యాంక్ తో ఇచ్చేసారు. ఇక బీఎస్పీకి నాగర్ కర్నూలు, హైదరాబాద్, బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తుపై స్పష్టత వచ్చిందట. హైదరాబాద్ సీటు, నాగర్ కర్నూలు సీటు రెండు బీఎస్పీకి కేటాయించారట. చెప్పన్నా, నాకు అసలు చాలా రోజులుగా అంటే బీఎస్పీ అంటే కొంత అభిమానం ఉన్న వ్యక్తి నేను. అంటే బీఎస్పీ అనేది దళితుల తరఫున మాట్లాడుతుంది, దళిత సామాజిక వర్గానికి ఎంతో కొంత ప్రజా చైతన్యం తీసుకొచ్చిన పార్టీ అని చాలా కొంత గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రవీణ్ సార్ కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నాడో, కేసీఆర్ పుని ఏమైనా సాధించాడంటే తనకు వ్యక్తిగతంగా నాగర్ కర్నూలు ఉపయోగపడుతుంది, హైదరాబాద్ సీట్ ఆయనకి తల కింది కాళ్ళ మీద గెలిచినా గెలిచే అవకాశం లేదు. అంటే దీని ఉద్దేశం ఏంది, నేను ఒక్కడిని పార్లమెంట్ మెంబర్ అయితే సరిపోతుందనే ఒక స్వార్థ చింతనతోనే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు తప్ప దీంట్లో రాజకీయంగా ఏ విలువలు ముడిపడి లేవు. రైట్గా ఫస్ట్ వికెట్ డౌన్, కల్వకుంట్ల కాందాన్లో పరేషాన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు, అడ్డుకునేందుకు చివరిదాకా యత్నించిన కాకా ఫ్యామిలీ, పార్టీ ముఖ్య నేతల్ని రంగంలోకి దింపిన కేసీఆర్, ఈడీ ఐటీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసే యత్నం, అధికారులతో వాగ్వాదానికి దిగిన రామారావు, ఊపిరి పీల్చుకున్న తెలంగాణ సమాజం. మరికొద్ది రోజుల్లో కటకటాల్లోకి రామారావు సైతం, తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి అంటున్న జనం. ఇగో ఈ పిడికిలి బిగింపు దేనికి సంకేతం అని నాకు అర్థం కాదు. ఏ విజయ సంకేతం ఈ పిడికిలి బిగింపు? అసలు సిగ్గుతోని తల దించుకొని పోవాలి చెల్లె నువ్వు కదా, నువ్వు చేసిన పనికి సారదందా తవ్వంట పోతుంటే గిదా చేస్తే కదా అని పోవాలి కదా. వీరనారి లెక్క పోతున్నావేమమ్మా, అదే కదా చేసిందే లంగ పని. ఇప్పుడు అట్లా సానుభూతి తెలంగాణ ప్రకటించాలి. ఈ ప్రకటనకి సానుభూతి ఎక్కడిది చెప్తున్నాను, అసలు అవసరమే లేదు. వీరనారి శూరనారి కల్వకుంట్ల కవిత అన్నట్టుగా పోతుంది. దానికో పాటలేసి ఈమెకు మద్దతుగా మళ్ళా
కోట్లు కొల్లగొట్టిన వాళ్ళే నిన్న మాట్లాడినాడు తెలుసా, జగదీష్ రెడ్డి వాడు వీడు వీళ్ళే. మళ్ళీ వాడు ప్రశాంత్ రెడ్డి. నేను చెప్తున్నా ఈ ఎలిక అయిపోగానే వీళ్ళు కూడా ఉండరు ఇక. అంతే అంతే అంతే. క్యాడర్ దేకలే, సోదాలు జరుగుతున్న అటువైపు రాని గ్రేటర్ కార్పొరేటర్లు లీడర్లు అరెస్టు చేసినా కనీసం రోడ్డెక్కలే. పునరాలోచనలో పడ్డ కేసీఆర్ ఫ్యామిలీ ధర్నాలు రాస్తారోకోలకు పిలుపు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాల్సిందేనని క్షేత్రస్థాయి క్యాడర్ ఫీలింగ్. కేసీఆర్ దృష్టిలో పడేందుకు తూతు మంత్రంగా కొందరి ప్రయత్నం. నేటి ఆందోళనకు తెలంగాణ భవన్ నుంచి మూటలు 500 కూలీ ఇచ్చైనా చేయించండి. తెలంగాణ భవన్ నుంచి లీడర్లకు హుకుం జారీ చేసిరట. ఇక తీసుకొని చెయ్యిరి, తీసుకొని ఇక మరి పైసలు ఇచ్చింది కూలీ అనే దొరుకుతుంది కదా అని గిట్లా తయారైపోయారు చూడు ఈ నలుగురు. అమ్మో, తెలంగాణకు నువ్వు రావుకేతువా, నువ్వు తదిమోలో ఏంది మరి చెప్తున్నారు. పాప ఈయన ఒక వ్యక్తిమే ఒక రకంగా ఎంతో కొంత. అది పెద్ద విషనాగు సార్. అది వేరు. రాజకీయ దీంట్లో ఆలోచనల లోపల చెడ్డ ఆలోచనలు చేయడాలో వాడు సిద్ధాస్తుడు. ఎగ్జాక్ట్. భూదాన్ భూముల్లో ఆక్రమణలపై నేడే విచారణ. సిసిఎల్ఏ ముందు భూ కబ్జాదారులు హాజరు కానున్న మైహోమ్ సిమెంట్స్ అధినేత బామ్మర్ది, కీర్తి సిమెంట్స్ ఎండి జాస్తి త్రివేణి. 150 ఎకరాల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు సహకరించిన పలువురు అధికారులు, ఓ మాజీ మంత్రి. అధికారులు భూ కబ్జాదారులపై ఇప్పటికే పలు కేసులు నమోదు. విచారణ అనంతరం అరెస్టు చేసే ఛాన్స్ ఉందట. ఇటు మైహోమ్ ఎంటబడరు. నిన్న TV9లో చూసినావా, గగ్గోలు పెట్టి ట్రాన్సెంట్ ఆర్డర్ లేకుండా ఎట్లా చేస్తారు, ఇది ఎంతవరకు, ఇది TV9 ఎందుకు భయపడదు, ఆగమాగం అయితే నాకు అర్థం కాదు. అదే కదా, TV9. అవును, కవిత అరెస్ట్ అయితే TV9 భయపడుతుంది ఎందుకో. బీఆర్ఎస్ తో విసిగిపోయారా? కాంగ్రెస్ అందుకు భిన్నం కాదు. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మల్కాజ్గిరిలో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మనిషి సూపులో రకరకాల సూపులు ఉంటాయి సార్. కరెక్ట్. ఎట్లా అంటే ఇప్పుడు నేను కొంత ప్రేమాభావంతో చూసేటువంటి చూపు ఇట్లుంటది. కరెక్ట్. నీ సంగతి చెప్పాలనుకున్నప్పుడు ఇట్లుంటది. అంటే ఏ రకమైన చూపు చూస్తున్నారో బీజేపీ వైపు మరి వరకు తెలియదు ఇప్పుడు. రైట్గా నేడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. బాండ్ల స్కీమ్ బడా స్కామ్. బీజేపీ ఖాతాలను నిలిపివేయాలని మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నాడు. కానీ ఏం దుర్మార్గం సార్ ఇది. 6,000 కోట్లు. అంటే ఒక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గెలవడానికి మాక్సిమం 1 కోటి నిబంధనల ప్రకారం 543 కోట్లు అయితే సరిపోయి 6,000 కోట్లు ఎందుకు సార్? అదే కదా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేశంలో కూడా ఏ మూలలో కూడా మోడీ అడ్వర్టైజ్మెంట్ లేని మూల లేదు, ఖాళీ గోడ లేదు తెలుసా. ఇంత దారుణం. ఆయన చుట్టూ 6 ఫోటోగ్రాఫర్లు ఉండాలి అంతే. అంతే. తర్వాత ఒక్కసారి వేసిన డ్రెస్ మళ్ళా 365 రోజుల్లో ఉండదు. ఈ 10 ఏళ్లలో వేసిన డ్రెస్ వేయలే. తర్వాత అస్సాం పోతే ఒక రకంగా ఉంటాడు, మహారాష్ట్రకు పోతే ఒక రకంగా ఉంటాడు, రాజస్థాన్ పోతే పగిడి పెడతాడు, పంజాబ్ పోతే టర్బన్ పెడతాడు. ఏందయ్య ఈ అమ్మాయి డ్రామా. ఆయనకు వాస్తవానికి కూడా నరేంద్ర మోడీ గారి నటన మూవట అసలు ఎవడు పనికి. ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం 4% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. రిజర్వేషన్లు రద్దు చేయడం మోడీ చాలా వల్ల కాదు, రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత మాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బీఎస్పీకి 2 ఎంపీ సీట్లు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు. బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూలు స్థానాల కేటాయింపు అంటూ ఒక వార్త నిన్న ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేసిన. కల్వకుంట్ల కవిత అరెస్టు దారుణం అనేటువంటి దినదిన గండం నూరేళ్ళ ఆయుస్ అన్నట్టుగా ప్రతిరోజు దిగజారిపోతున్నారు ఆర్ఎస్పీ గారు కదా. ప్రతిరోజు దిగజారి మీరే కదా ఆనాడు చెప్పింది కల్వకుంట్ల ఫ్యామిలీ ఏ రకంగా దోపిడీ చేసిందని. బీద బలైన వర్గాలకు ఎట్లా అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు ఎట్లా అన్యాయం జరిగింది, అరే పెడుతుంది అని ప్రశ్నించి మీరు ఇప్పుడు కవిత పెట్టకూడదా వాచి పెడితే తప్ప ఎట్లా సార్ ఇది. అసలు అవకాశవాదానికి అవధులు లేవు సార్. మీరు ఒకసారి నేను మీ ఇంటికాడ మీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు చెప్పిన, బహుశా మీకు గుర్తుందో లేదో, చాలా రోజుల క్రితం ఆర్ఎస్పీ అనేటువంటి వ్యక్తిని తెర మీదకి తెచ్చిందే కేసీఆర్ సార్ అని చెప్పిన సరే గుర్తుందో లేదో చెప్పిన. అయితే ఆ మాట అప్పుడు ఓపెన్గా చెప్తే చాలా పరిశాన అయ్యేదని చెప్తలేము. కరెక్ట్. నా దగ్గరకు బీఎస్పీ లీడర్ వచ్చి చెప్తే నేను వాళ్ళకి చెప్పిన ఇవ జరిగింది గిది అని చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నావు సార్ ఏంది అనుకుంటున్నావు ఆర్ఎస్పీ గారంటే అని అన్నారు. మీకు తెలియదు ఈ కథ అంతా అని చెప్పి. అయితే నాకు వీళ్ళిద్దరి మధ్య డీల్ జరిగిన సందర్భంలోనూ 3వ వ్యక్తి ద్వారా తెలిసింది నాకు. మీకు క్వశ్చన్ చెప్పాలా, ఎప్పుడు చాలా రోజుల క్రితం ఇది. మొన్న టికెట్లు పంచినప్పుడు ప్రతి వ్యక్తి నుంచి 10 లక్షలు తీసుకున్నాడు.
10 లక్షలు ఇవ్వని ఎవ్వడికి టికెట్ ఇవ్వలేదు. చాలా మంది నాతో పాటే చెప్పినారు. మన వాళ్ళే ఒకప్పుడు మన క్యూ న్యూస్ టీంతో జత అయి ఉన్నాళ్ళు బీఆర్ఎస్లో బీఎస్పీలో చేరి టికెట్ కోసం మనం ఆడిట ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళ పేరు చెప్తే బాగుండదు ఇప్పుడు మనం, ఎందుకంటే మనం ప్రైవేట్గా మనతో చాలామంది చాలా విషయాలు చెప్తారు, మనం ఏదో పెద్ద పుడింగులవని వాళ్ళకి సహాయపడతామని. కాబట్టి వాళ్ళకి మనం సహాయపడుకున్న వాళ్ళకి అన్యాయం చేద్దాడు వాళ్ళ పేరు చెప్పం, కానీ 10 లక్షల చొప్పున వసూలు చేసినాడు విన్నారా. మరి పోనీ బీఎస్పీకి కనీసం ఒక 4-5 సీట్లు అడిగినాడా? కాదు సార్, అక్కడ విషయం ఏంటంటే నేను దాన్ని డీప్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టిందంటే ఆర్టీసీ వాళ్ళని బస్సులు ఇయ్యనియరు, ప్రైవేట్ బస్సులు ఇయ్యనియరు, అసలు వాళ్ళ సభకి ఎవరిని జనాన్ని పోనీయకుండా ఊర్లో కట్టడి చేస్తారు. బీఎస్పీ సభకు మాత్రం పోలీసులు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూస్తారు. అదే కదా మీకు వచ్చింది సార్. ఫస్ట్ నేను చెప్పిన ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఓడిపోతాడు అని చెప్పిన వ్యక్తిని నేను. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఎన్నికల హామీల పేరుతో మోసం చేసినాయని చెప్పానంటా ఉంటే, అయితే వాస్తవానికి సంజయ్ అన్న మరి ఇక్కడ జనమేమో మీరు వాళ్ళిద్దరు ఒకటంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు చీకటి మిత్రులు అని చెప్పి 83% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. 16,000 మంది చెప్పారు ఈ మాట. పాప సంజయ్ అమాయకుడు. ఇది మీ వేదిక కాదు కానీ నేను ఇంకో వేదికలో తప్పకుండా కొన్ని విషయాలు చెప్పాలి. మా వేదిక వద్దు, ఎందుకంటే నేను మీకు అన్యాయం చేసే పని మాట్లాడాను. నేను నన్ను నేనే నియంత్రించుకొని మాట్లాడుతున్నా. కొన్ని విషయాలలో నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. ఉండనివ్వండి, నేను తప్పు పట్టను. మీరు చెప్పబడి ఇప్పుడే చెప్పేస్తా. నేను తప్పు పట్టను, చెప్పబడి ఇప్పుడే చెప్పేస్తా. నేనేమంటున్నా అభిప్రాయాలు నేను అందుకే రాగానే చెప్పిన ఆయన శరీరానికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను నేను గౌరవించాలి. ఇప్పుడు ఒక అంశం సార్ కొన్ని సూచనలు లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్స్ ఏమో చేసింది అనుకుందాం, దానికి నేను రియాక్ట్ కావాలా వద్దా అనే దాన్ని బట్టి దానికి ఉన్నటువంటి దాని విలువ ఎంతవరకు ఉంటుంది, ఇంకా అనేది పెరుగుతుంది తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను దాన్ని నా యాంగిల్లో స్వీకరించి వదిలిపెట్టిన తర్వాత దానికి పెద్దగా ఉండదు చర్చ. కాబట్టి నేను కూడా చాలామంది ప్రజలకు చెప్తా ఏందనంటే, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నీ గురించి మాట్లాడిందంటే, నీ మీద సమయాన్ని ఖర్చు చేసిందంటే, ఆ వ్యక్తి నీ మంచినన్న కోరుకొని ఉండాలి, నీ చెడునన్న కోరుకొని ఉండాలి. ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది. నువ్వు అందులోంచి తీసుకునేదే తీసుకోవాలి, 10 మంది తీసుకోకూడదు. అదే నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉందా చెప్పచ్చా? నీకు స్వేచ్ఛ, అనంతమైన స్వేచ్ఛ ఇచ్చిన చెప్తాను వినండి. ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. ఇటు బండి సంజయ్ని, ధర్మపురి అరవింద్ను, ఈటల రాజేందర్ను ఓడగొట్టాలా, ఓన్లీ కిషన్ రెడ్డిని, తర్వాత చేవెళ్లలో ఆయన విశ్వేశ్వరరెడ్డిని, వీళ్ళిద్దరినే గెలిపించాలా. రేపటి కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే మంత్రులలో వీళ్లను ఉంచాలా అనేటువంటి ఒక పెద్ద కుట్ర తెరదీసినారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి, బండి సంజయ్ వెనుకబడతారు, ఈటల రాజేందర్ వెనుకబడతారు, ధర్మపురి అరవింద్ వెనుకబడతారు. బీసీ నాయకత్వాన్ని బీజేపీలో గ్రో కానివ్వరు. దానికి మనమే ఒక పాత్రధారులం అవుతున్నాము అనేటువంటి బాధ చాలా నా మనసులో ఎంతోగా ఉంది మలన. ఆ విషయం నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నా, చెప్పినా. అదే కాషాయమయం హైదరాబాద్లో ప్రధాని మోడీ రోడ్ షో. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.2 కిలోమీటర్ల మీద సాగిన ర్యాలీ. నేడు నాగర్ కర్నూలుకు ప్రధానమంత్రి పోతా ఉన్నాడు. ఇక నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి గౌతమ్ తీరిది అంటూ ఆయన పైన విమర్శిస్తూ ఒక వార్త. ఇక మంగళగౌరి అరెస్టు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అదుపులోకి. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఎమ్మెల్సీ ఇంట్లో 4 గంటల పాటు సోదాలు. మధ్యాహ్నం రౌస్ అవెన్యూ. అయితే ఇక్కడ ఒకటి ఏం చెప్తుంటే, రౌస్ అవెన్యూ కోర్టే అరెస్టుకు ఆదేశించింది అనేటువంటి ఇంకొక వాదన తీసుకొస్తా ఉన్నారు. అంటే అరెస్ట్ వారెంట్ దే మస్ట్ హావ్ అబ్టైన్డ్. అట్లా జరిగి ఉంటుంది. ఎందుకంటే జరగకుండా ఒక కేంద్ర సంస్థ అంత ఈజీగా వచ్చి చేస్తారనేది. అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అంటే సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ ఒక జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పినారు. ఏమని, ఒక ఎక్యూజ్డ్ను సెక్యూర్ చేయడానికి, ఆయన ప్రజెన్స్ను కోర్టులో తెప్పించుకోవడానికి, ఇంతకుముందు ఏంది ఎక్యూజ్డ్ ఆబ్సెంట్ కాగానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ అని అందరూ తీసుకొని వచ్చేసేసి గొర్ర గుంజుకొచ్చి కోర్టులో ముందర పెడతారు. వాళ్ళు ఏమన్నారు, నోను అట్లా కాదు, మొదట మీరు బెయిలబుల్ వారెంట్స్ ఇవ్వాలా, బెయిలబుల్ వారెంట్స్ ఇచ్చినాక కూడా రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇచ్చి మీరు ఎక్యూజ్డ్ని కోర్టు ముందుకు తీసుకురావాలి. వీఆర్ నాట్ లిమిటింగ్ ది పవర్ ఆఫ్ ద కోర్ట్ టు సెక్యూర్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ అని కొన్ని విషయాలు చెప్పినారు. సో సిబిఐ ఈడీ వాళ్ళు కూడా మేము ఇన్నిసార్లు మేము సమన్స్ ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ వీ మే బి ఆథరైజ్ టు అరెస్ట్ అని ఏదైనా అప్లికేషన్ వేసి ఉంటారు.
బెయిలబుల్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వచ్చా? లేదు లేదు లేదు, బెయిలబుల్ కేసెస్లో నాన్ బెయిలబుల్ వారెంట్స్ అనేది లేదు. కాకపోతే బిలో 7 years వాటిలలో కూడా అవసరం అనుకున్నప్పుడు అరెస్ట్కి వారెంట్ ఇచ్చేటువంటి సందర్భం ఉంటుంది. అంటే అక్యూజ్డ్ మస్ట్ మేక్ yes. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అరెస్టు రాజకీయ కుట్ర, కేసీఆర్ డిమోరలైజ్ చేసే ప్రయత్నం, వేధింపులు, కుట్రలు మా కొత్త కాదు, మాజీ మంత్రి ఇవాళ అంగిలు జింపుకోరి, ఇవాళ జింపుకోరి. కరెక్ట్. ఇవాళ దొరకతారు మీరు పోలీసు వాళ్ళకి. ఇవాళ 10 ఏళ్ళు బయట దొరుకుతారు, ఇవాళ దొరుకుతారు. కరెక్ట్ కరెక్ట్. హరీష్ రావు నిమ్మలంగా ఉంటాడు ఇంట్లో, కేటీ రామారావు ఢిల్లీకి పోయిండు, ఎక్కడో అక్కడ ఉంటాడు. ఈ పులు వాళ్ళ కొట్టుకునేది మీరైతుంది. ఎందుకు వచ్చిన బాధ? పూర్యావో స్వతంత్ర పోరాటం చేసి వచ్చింది, లేకపోతే మణిపూర్ లో అల్లాలు నాపి వచ్చిన మహిళ ఎంతమంది పోలేదని అమ్మ భార్య భర్తలు కొట్లాడుకున్న కేసులలో భర్తను వచ్చి పల్ల కొట్టిన సందర్భాలున్నాయి. భార్యకి చల్ ఏ మొగడు ఇంకో ఆడదంతా ఓడే అని చెప్పి పోలీస్ స్టేషన్లలో తీర్పులు చెప్పిన సందర్భాలున్నాయి. ధరణి మొత్తం అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు మార్చినారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకు కార్యకర్తలకు ఏమంటున్నంటే పోనీ ఆమె పోయి మణిపూర్ అల్లాలో నాపొచ్చింది, లేకపోతే ఇంతమంది ఒలింపిక్ క్రీడాకారుల తయారీలో కృషి అంటే మీరు ధర్నా సారదంద చేస్తే మీరు అక్రమ సారదంద. ఈడీకి సహకరించకపోవడం వల్లే అరెస్టు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయని మంత్రి కోమటిరెడ్డి. కేటీఆర్ పై కేసు, బంజారాయిల్స్ పిఎస్ లో నమోదు, ఈడీ అధికారులపై దుర్భాష. 353 ఎట్లా ఉంటుంది సార్? ఏముంటదండి, అదొక బెయిలబుల్ అఫెన్స్. దానివల్ల ఊరికేలే తరగలే 41 నోటీస్ ఇస్తారు, వెళ్ళగొడతారు. గత కంటే ఎక్కువ ఏం జరగదు, అంత అవుతుంది. ఓ కేసు బుక్ చేయాలంటే చేస్తారు, కానీ అట్లాంటి కేసులు మన మీద కొన్ని 100 ఉండే. లిక్కర్ స్కామ్ లో 12 మంది అరెస్టు, అదనంగా చేరిన ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికీ కొందరు జైల్లోకి పోయినోడు అయితే మళ్ళీ బయటికి రాలేదు సార్ ఇంట్లో. మరి వస్తే ఈమె చరిత్ర అవుతుంది. ఢిల్లీకి తరలింపు, వైద్య పరీక్షలు పూర్తి. ఏం ప్రత్యేక విమానం తీసుకుపోవాలి సార్ ఈమెకు? నాకు అర్థం అదే, ఆమె ప్రత్యేక విమానాలు పోయి చర్చలు జరిపింది అప్పుడు. ఆమె ఎట్లా హౌస్ రీచ్డ్ ఒక ప్రత్యేక చార్టెడ్ విమానంలో కూడా మొత్తము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి అక్కడికి పోయి 20 లక్షల వాచ్ ఇట్ట తిప్పి తర్వాత అన్ని సెల్ ఫోన్లను చూపెట్టి ఆమె చేసింది. ఈమె అన్నది కదా, ఈడీ కాదు బోడీ కాదు, ఎవరినంటే వాడిని ఎదుర్కొంటా అన్నది కదా. వాళ్ళ నాయన చెప్తుండు, అది ఇంకా వాళ్ళ నాయన ఎదురు రాదు. వాళ్ళ నాయన కథ గది మీకు అర్థమైంది అనుకుంటా. ఈడా బోడా రాబే అంటే వచ్చేసిన అంటారు. నేను అనుకుంటా ఈ రోజు కేసీఆర్ మనస్థితిని ఒకసారి నేను ఆలోచించగలను. ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత ఆవేదనకు గురవుతున్నాడు. అర్రే పొరపాటు అయింది కదా, ఈ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని నా పిల్లలు సర్వనాశనం చేసి నా పరిస్థితిని కూడా ఇంకా దిగజార్చారు కదా. పుత్రవాత్సల్యం ఎంత దారుణానికి దారిస్తున్నాయి నాడు ఉంటుంది. ఎందుకంటే మహాభారతంలో అందరు చచ్చిపోయినాక విదురుడును ధృతరాష్ట్ర ఇద్దరు కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత వాడు అడుగుతాడు ఏమని, నేను నా ఇంత ప్రేమగా చూసుకుని నా కొడుకులు చచ్చిపోయారు, నా పిల్లవాళ్ళు అందరూ చచ్చిపోయారు, పాండవులు మాత్రం సురక్షితంగా ఉండేది, ఈ రకంగా జరిగింది విదురా అంటే వాడు చెప్తాడు అనమాట, తప్పు నీది అంటాడు. నీకు ఆనాడే చెప్పినా అన్నదమ్ముల పిల్లలని కూడా సమంగా చూస్తానని బాధ్యత తీసుకొని నువ్వు వాళ్ళ పట్ల ద్వేషభావన చేసినావు, నీ పిల్లలు చేస్తున్న ప్రతి తప్పును సమర్థించినావు కాబట్టి ఈనాడు పుత్రశోకం నీకు నువ్వు కొని తెచ్చుకున్నదే అంటాడు. ఇవాళ కేసీఆర్ కూడా ఇది అదే ఇదే ఆవేదన. లేకపోతే కేసీఆర్ని ఎవడు ముడుతురండి కదా. అది దూర్జటి చెప్తాడు, దుర్గతులు అని. అంటే దూర్జటి అనే ఒక గొప్ప కవి, ఆస్థాన విద్వాంసుడు, రాయలవారి ఆస్థానంలో ఆయన చాలా చాలా గొప్ప పద్యాలు రాసినాడు. ఈ రాజులు ప్రభువులు వీళ్ళ పరిపాలన గురించి చెప్తూ, రాజులు మత్తులు వీరి సేవ నరకప్రాయం అన్నాడు. ఈ కొడుకులను సేవ చేస్తే ఏం జరగదురా బాబు. నాకు సంబోధ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఐశ్వర్యాలు ఇవన్నీ ఆత్మ వ్యధాబీజముల్ తదాపేక్ష చాలు, జ్ఞాన లక్ష్మీ ప్రదాయిని యోయాత్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా
ఈ పరిపాలనకు చెప్పినాడు. అంతే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నాడు. రాజులు ఎప్పుడు కూడా నరకంలోనే చేస్తారు ఈ కొడుకులు అని చెప్పి వీళ్ళ సీట్లన్నీ అంతే. నేడు లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి. పార్లమెంట్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీకి కూడా పోల్స్ రాబోతామని మధ్యాహ్నం 3 గంటల ప్రకటన. ఎస్బీఐకి సుప్రీం నోటీసులు. గత తీర్పును ఎందుకు పాటించలేదని ప్రశ్న. విరాళాల పూర్తి సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. సుప్రీంకోర్టు ఎస్బీఐని కొడుతుంటే ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లా ఇవ్వనుకుంటుంది సార్. నిజానికైతే ఈ ఎస్బీఐ అనేది దేశంలో ఒక ప్రీమియర్ బ్యాంక్. వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించడము చాలా చాలా దారుణం. అసలు ఎంత జుగుప్సాకరంగా. అసలు ఎస్బీఐలో డబ్బులు ఎందుకు పెట్టాలనేటువంటి ఆలోచన. ఎంతమంది ప్రజల యొక్క నమ్మకానికి ఎస్బీఐ ఒక ప్రతీక అండి. ఇవాళ ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తాం కదా, ఇదా వీళ్ళు చేసే పని. రైట్. సీఎం రేవంత్ తో దానం భేటీ. వరంగల్ ఎంపీ పసునూరి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి. ఎంపీ ఎలక్షన్ లోపే చేరే ఛాన్స్. కాంగ్రెస్ గూటికి జితేందర్ రెడ్డి సీఎం ఏఐసిసి ఇన్ఛార్జ్ సమక్షంలో చేరిక. ఇక టీజీ రిజిస్ట్రేషన్లు షురు. సీఎం కాన్వాయ్తో మొదలైపోయినాయి. బీఆర్ఎస్ నేతల సూచనతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి ప్రణీత్ రావు మొబైల్ డేటా రిట్రైవ్ చేసిరు. రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. వాట్సాప్ చాట్ ద్వారా నిర్ధారించిన పోలీసులు. అంటే ఒక వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం అనేది ఎంత నేరంగా ఉంటుంది. చౌర్యం సార్ ఇది ఒక రకంగా. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పెట్టిన కేసులన్నీ ఏంటి, బిలో 7 years కేసులు పెట్టినారు. ఎందుకంటే అంతకంటే పెద్ద అఫెన్సెస్ అట్రాక్ట్ కావు. ఇది ఒక ఏంటిదంటే ఇట్ డిబేసెస్ ది డెమోక్రసీ ఇన్ ది కంట్రీ. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ఎక్కడ ఉన్నా కానీ మీకు మీ సొంత అభిప్రాయాలు ఉంటుంది. ఈవెన్ మీ భార్య పిల్లల గురించి చెప్పిన విషయంలో కూడా మీ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉండొచ్చు. వద్దండి గంత దూరం బడేందుకు అని అంటే మీరు అనొచ్చు, లేదు ఆ బడిలో మంచి చదువు చెప్తారు, ఏమైతే కదా పోతారు వస్తారు, చదువు మంచిగా కావాలా అనే ఆలోచన తండ్రికి ఉంటుంది, తొందరగా సురక్షితంగా ఇంటికి రావాలన్న ఆలోచన తల్లికి ఉంటుంది. మీరిద్దరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ కూడా ట్యాప్ చేస్తే ఇది ఏమన్నా అర్థం ఉన్నది? అసలు ముస్లిం రిజర్వేషన్ రద్దు. మోడీ షాతో కాదు 4% అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి భరోసా. ఇక బీఎస్పీకి నాగర్ కర్నూలు హైదరాబాద్ పొత్తులో భాగంగా ఖరారు. కొలికి వచ్చిన బీఆర్ఎస్ బీఎస్పీ సీట్ల పంపకం. యడ్యూరప్పపై ఫోక్సో కేసట సార్. మైనర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఫిర్యాదు చేసిన బాధితురాలు తల్లి. 81 ఏళ్ళు ఉంటాడు సార్ యడ్యూరప్ప. జీవోత్సవం ఏదో మరి బతుకున్న శవము ఏముండదు సార్. 81 ఏళ్ళ ముసలాయన ఎట్టన్నాడు సార్ ఇట్లా ఒక అడుగు 81 ఏళ్ళ ముసలాయన మైనర్ బాలికను వేధింపులకు గురి చేసినేమో తిట్టిండు, అది ఇది చేసి ఉంటాడేమో. కేసు మీరు ఇప్పుడు కవిత కేసును వాదించాలి శరత్ గారు, మీరు అర్జెంట్ గా రావాలని ఆహ్వానం. నేను న్యాయవాద వృత్తిని వదిలేడతా. నాకు వద్దు సార్, ఇక ఎక్కువైపోయింది కదా. చాలా ఏళ్ళు పరిపాలించిన ఎవరి కోసం చేసినో వాడే లేడు కాబట్టి ఈ న్యాయవాద వృత్తి కంటే ఎక్కువగా ప్రజా జీవితంలో ప్రజల తరఫున ఉండాలి. ఇట్లాంటి దగులు వస్తే చిచ్చి 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 అసలు ఆ కేసులో వేలు పెట్టడం అంటేనే దరిద్రం. ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డలను అవమానించినట్టయితే ఎందుకు దేనికి అనుమానించడం? మీ ద్వారా ఎంతో మంది ఆర్తులు వస్తున్నారు. కేసులోకి మీరు ఎంటర్ అయితే శరత్ గారు మా ఆడబిడ్డలను అవమానించడానికి పోయిన ఆమెకు మద్దతు కానీ మళ్ళీ విమర్శలు వస్తాయి మీ మీద. నేను పొరపాట్లు కూడా ఆ పని చెయ్య. భరోసా సమస్య నేను చెప్తున్నా, కోర్టుగా తీసి మూసిల వారేసైనా వెళ్ళిపోతా. కానీ ఇట్లాంటి కేసులు నేను నా జీవితంలో ఎన్నడూ ఫైట్ చేయాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేయాలి. రైట్ గా 100 గొడ్లను తిన్న రాబందు పానం ఒక్క గాలి తుఫానుకు ఆగమైనట్టు చూసావా కవితక్క? కాలం తీర్పు ఎంత బరాబర్ ఉంటుందో తిరిగిచ్చేసింది. ఉద్యమ నాయకుడని బాపుకు సీఎం పదవిచ్చి బిడ్డ కొడుకు మేనల్లులను బోనస్ గా నెత్తిన మోసాం. గడిచిన 10 ఏళ్లలో మీ అరాచకం తారాస్థాయికి చేరింది. శిశుపాలుడికి మళ్ళీ మీ 99 తప్పులు క్షమించారు ప్రజలు. 100 దాటిపోయాయి, మరి శిక్ష తప్పదు కదా. కృష్ణ భగవానుడు కూడా ఇచ్చిన పరిమితి అదే కదా. ఎగ్జాక్ట్లీ అనుభవించి తీరాల్సిందే. ఉసురు ఊరికే పోదు. నిరుద్యోగులు, ఉద్యమకారులు, మీడియా పాలిట పీడకులుగా మీ దుష్కృతి ఆ చంద్ర తరార్కం. అందుకే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని పై ఈడి దాడి అరెస్టు. రాసుకోరా సాంబారి కసిగా రాసిడు. నిజంగా నేను చెప్తా ఉన్నా, కవిత గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నాకేదో వస్తాను కాదు, కానీ నా బిడ్డల్ని ఏడిపించింది మీ నాయన.
నా కుటుంబాన్ని నేర్పించడం మీ నాయన. ఒక్కసారి మీ నాయనకు ఒక తండ్రిగా ఆ పొజిషన్లో బాధ ఎట్లుంటుందో చూడాలని నేను ఆయనకు అర్థం కావాలనుకున్నా. కానీ మీ నాయన అన్యాయంగా ఏర్పించిండు, నువ్వు చేసిన దానికే పోతున్నావు, ఇప్పుడు ఏమి ఏడవలసిన అవసరం లేదు. మీ నాయన నిజంగా నీతిమంతుడు అయితే విచారణ ఎదుర్కోవాల్సిందే కదా, అడ్వకేట్ ను కూడా పెట్టా, అడిగిన ముత్యం లెక్క నువ్వే రా బిడ్డ అని చెప్పాలి. కడిగితే నీళ్ళలో కరిగిపోతుంది ఆ ముత్యం. కటకటాల్లోకి కేసీఆర్ గారాల పట్టి ఢిల్లీకి ఎవరన్నా ఏ పత్రికనన్నా మంచి పని చేసినావు అన్యాయం నమస్తే తెలంగాణ ఒక్కటి చెప్పలేం కానీ మిగతా పత్రికలు ఎవరన్నా నీకు మద్దతుగా నమస్తే తెలంగాణలో నేను చదవలేదు చూడలేదు కానీ అందులో కూడా ఏముంటుంది అంటే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ గురించే వార్తలు ఉండే అవకాశం ఉంటుంది కానీ జస్టిఫికేషన్ మాత్రం ఉండదు. కవిత అసలు ఈ లిక్కర్ కోణంలో లిక్కర్ స్కామ్లో లేదని చెప్పదు అని చెప్పగలిగే ధైర్యం మాత్రం వాళ్ళకు ఉండదు. నేడే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. ఇక ఎస్బీఐపై సుప్రీం ఆగ్రహం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుందని చెప్పారంటా ఉన్నారు. ఇక సిఏఏ అమలును నిలిపివేయండి, సుప్రీంలో పలువురు పిటిషన్లు దాఖలు చేసిరు. కవిత అరెస్టు సక్రమమే అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా అరెస్టు స్పష్టం చేసిన ఈడీ. ఇక ఇక్కడ ఒక మాట చెప్పాలి, అసలు ఈ 4% రిజర్వేషన్ గురించి మాట్లాడే కంటే ముందు మన ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడారు, సిఏఏ విషయంలో కూడా విన్నారా. ఇది చాలా ఘోరమైనది, ఇది చాలా నేరమైంది, ఇది కేవలము మతాల వారీగా చేస్తున్నటువంటి ప్రక్రియ. భారతదేశంలో ఇవాళ మనకున్న వనరులకి మన జనాభాకే మనము సరైనటువంటి కూడు గుడ్డ ఇవ్వలేదు పరిస్థితులలో విదేశాల నుంచి వాళ్ళని తీసుకొచ్చేసేసి కొన్ని ప్రాంతాలలో సెటిల్ చేసేసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే ఎట్లా ఘోరం. అదిగా అది బీఎస్పీకి 2 స్థానాలు మీరు రాసి పెట్టుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు కూడా ఓడిపోతున్నారు, ఖతం అయిపోయింది. దాన్ని దూద్ కా దూద్ పానీ కా పానీ. అసలు మొత్తం బీఎస్పీని మొలకెత్తకుండా చేసి పారేసినారు. గూడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్. గూడెం మైపాల్ బ్రదర్స్ మైనింగ్ అక్రమాలపై వరుస కథనాలు అంటూ ఎప్పటికైనా ఈయన 4 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకొని 10 ఎకరాలు దొవితే ఎవడుకుంటాడు సార్? అప్పుడంటే చెప్పాలి సార్, అక్కడ గుడమైపాల్ రెడ్డి ఒక 10 ఎకరాల భూమిని కబ్జా పెట్టినాడు సార్. అప్పటి కలెక్టరు ఒక గవర్నమెంట్ ఖారీజ్ ఖాతా ల్యాండ్ని ఈయనకు ప్రైవేట్ గా చేస్తే ఒక కేసు. అయ్యో ఇంకొక విషయం, ఈ కవిత ఉందిగా, ఈ కవిత ప్లస్ ఇక్కడ సాల్వో ఎక్స్ప్లోజివ్ జయరాం రెడ్డి కరెక్ట్ 360 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టింది. ఇంకా అది ఉంది. ఇవాళ కలెక్టర్ తో మాట్లాడేది ఆ విషయంలో. చాలా విషయాలు మొత్తం ఇవే దందాలు సార్ వీళ్ళే. అదే కదా, ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత వీడు కూడా పాల్గొతో స్నానం చేసి వీడు కాంగ్రెస్ చేస్తాడు వినవా. అతి త్వరలో వీనికి పరిస్థితి ముస్లింలకు సముచిత స్థానం అని చెప్పి ఒక వార్త. ఇక స్పెషల్ ఫోకస్ మోడీది. మహిళా రూపంలోని మహమ్మారి తొలగింపు, ఎంఎన్జే ఇన్ఛార్జ్ డైరెక్టర్ జయలలితను తొలగించిన ప్రభుత్వం, కొత్త ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఎం శ్రీనివాసులు నియామకం. ట్రాక్ నుండి గంటా శ్రీనివాసరెడ్డి తొలగింపట, పి మనోహర్ రెడ్డిని ఏడీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిరట. ఇక ఇది ఆదాబ్ హైదరాబాద్ సార్. ఇక ఈనాడు ఆయన ఏం రాసుకొచ్చిండో ఒకసారి కనుక మనం గమనిస్తే, కవిత అరెస్టు, ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద చర్యలు తీసుకున్న ఈడీ, 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ, అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకంగా. అంటే ఈమె పెట్టుకున్న ఇదే తీసుకుందాం. అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఎన్నడొచ్చింది సార్? చాలా రోజులు వచ్చి అప్పటి నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదంతా టైమింగ్, ఎన్నికలు లేవు అది అంత. రెడ్డిగా మోడీ మళ్ళీ మీరే ప్రధాని, మల్కాజ్గిరి రోడ్ షోలో నినదించిన భాజపా శ్రేణులు. బీజేపీలు మోడీని ప్రధాని అనకపోతే రాహుల్ గాంధీని అంటారా? గమ్మతి. నేడే ఎన్నికల నగారం మొగబోతా ఉంది. మేము ఏమడిగాం, మీరు ఏమిచ్చారు? ఎన్నికల బాండ్ల నెంబర్లను ఈసీకి ఇవ్వకపోవడంపై ఎస్బీఐపై సుప్రీం మరోసారి ఆగ్రహం. ఎస్బీఐని ఎందుకైనా మంచిది, మేము ఒకటి అడుగుతాం, వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఏటీఎంలో నగదు నిల్వ లేకపోతే మనం ఏం అడగనీకి లేదు, కానీ మన అకౌంట్లో మాత్రం మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నట. అదే వీని ఖాతా ఇట్టుంటది. అదే కదా. నేను అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, కవిత అరెస్టు రాజకీయ కుట్ర, హరీష్ రావు 19న సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాలని కేటీఆర్ అంటా ఉన్నాడు. సమాధానం వాళ్ళు చెప్తారు, చెప్పకపోతే మళ్ళీ అడిగిన తెల్లగా బయటకు వస్తుంది. ఇటు విరాళాలు, అటు కాంట్రాక్ట్లు. దయ్యం పాయసం తింటే మాకేంది, కవిత పెరుగన్నం తింటే మాకేంది? ఒకటి ఏదైతే పొలిటికల్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండేనో అది జీరో అయింది అంతే. అయ్యో ఇలా యాడ్స్ పెంచారు. ఏడా ఇదా తెలంగాణ బిడ్డపై, తెలంగాణ బిడ్డ ఏంటి సార్? అదే కదా, తెలంగాణ బిడ్డపై బలప్రయోగమా? కాదు కాదు, ఈమె తెలంగాణ బిడ్డ ఏంది? అదే కదా సార్ అర్థమైంది.
ఈ హోదా ఎప్పుడు వచ్చింది? తెలంగాణ బిడ్డ హోదా ఎప్పుడు వచ్చింది? తెలంగాణ బిడ్డ సారదంద చేస్తా అదరా సన్నాసులారా. తెలంగాణ ఆడపరుసు ఈ బతుకమ్మకు ప్రతీక లెక్క ఉంటది. అరే నిజంగా అసలు ఈ బోనాలకు ప్రతీక లెక్క ఉంటది. సారదంద చేసి సంసారం త్యాగం చేసుకున్న ఈమె తెలంగాణ ఆడబిడ్డ ఎట్లయితది? అది అక్రమ అరెస్ట్ అంట. మళ్ళీ ఈ అక్రమ అరెస్టా? ఈ అమ్మ పత్రిక తలగబెట్టగా అగో అమ్మ ప్రేమ ఈ సెంటిమెంట్లు ఏం చేసిరా అయ్యో అనేటోళ్ళు లేడరా భయ్ మిమ్మల్ని. అయ్యో కవితని ఎందుకు అరెస్ట్ చేసిరా అయ్యో. ఇంకా నేనేమనుకున్నా ఎరికేనా ఇవాళ ఎంతో మంది గుండెపోట్లు వచ్చినాయని రాత్రేమో అనుకున్నా. గుండె పగిలిన గూడు చెదిరిన ఇట్లా ఉంటదేమో అని అనుకున్నా. మీకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపు, వేధింపే రాజకీయం, మోదీవి బ్లాక్మెయిల్ రాజకీయాలని ఆర్ఎస్పీ, మరో రాజకీయ అరెస్టు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం అని చెప్పి ఈయన ప్రతిరోజు చెప్తాడు ఈ మాట. ఇయ్యాలని తెచ్చేసిరు. ఇక చూడమ్మా నీకు సిగ్గు శరము ఏ మాత్రం ఉన్నా ఇట్లా నేను చేసింది మంచి పని. నువ్వు పోయిందే సారదందల తల్లి, సారదందల నువ్వు చేసిందే సారదంద. ఈ సారదందల అరెస్ట్ అయ్యి సంసార లెక్క మళ్ళా తెలంగాణ బిడ్డపై తెలంగాణ బిడ్డ ఎప్పుడే చాలా ఈ కేటీ రామారావు వచ్చి మీ మేనవా కేసీఆర్ అంటాడు. ఆయన మేనవా అనే కానీ బొమ్మడిదేడి అమ్మ కథకిరా వారైతే. అది కదండి ఎంతమంది ఎంతమంది రక్తం దాగిర్రా కళాకారుల కాందాన్ని మీరు. కరెక్ట్. మీరు తెలంగాణ ప్రజలు ఆడబిడ్డల ఉసురు దాకిపోతారు. ఎంతమంది మీ బెల్ట్ షాపులు మీ మధ్యాహ్నం దుకాణాలు చేయంగా 18-19 ఏళ్లకే భర్తలను కోల్పోయిన ఆడబిడ్డలకు ఎప్పుడు రాయి సమాధానం? కరెక్ట్. ఎగ్జాక్ట్. దొంగన కొడుకున్నారా చేసిందే లుచ్చాదందా. అది మీదికెళ్ళి తెలంగాణ బిడ్డ నాయమే తెలంగాణ బిడ్డ చేసే పనేనా ఇది? అందరు ఇట్లా చేయాలన్నట్టు ఇక అందరు తెలంగాణ బిడ్డ అనాలి. ఇవని తెలంగాణ బిడ్డ అని మీరు రాయరి. కేటీ రామారావు మమ్మల్ని భావన నేను మీ బామ్మాడిని అంటాడు. ఏం డ్రామా ఇది? నమస్తే తెలంగాణ పత్రిక నీ దివికొండ దామోదర్ రావు మిషన్ నీ దాంట్నే పెట్టినట్టుగా టైపింగ్ మిషన్ నీ పని కూడా గిట్లే అవుతుంది రా. ఏదో ఒక 3-4 సోషల్ మీడియా ఛానళ్ళకి నోటీసులు ఇచ్చినాడు డిఫమేషన్ 100 కోట్లకి నేను పెడతా అని చెప్పేసి కాలేజీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే అతను నాకు ఫోన్ చేసి నేను చెప్పిన ఏం కాదు సంసారి అది అయ్య వారసత్వం నుంచి వచ్చిన ఏమున్నాయంటే వీళ్ళ నట వేధింపులకు గురి చేస్తుంది. వీళ్ళ ఒకసారి చేసుకోవచ్చు, ఒకసారి అర్థం చేసుకోరి. కేసీఆర్ ఎంటైర్ చరిత్ర తీసుకో, రామారావు తీసుకో, కవిత తీసుకో, వీళ్ళు మందిని వేధించుడు తప్ప మంది అనడన్న వీళ్ళని వేధించిన చరిత్ర ఉందా? అదే కదా. ఏమి డ్రామా ఇది? ఏం కథ? నాకు తెలిసి ఇవాళ సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ఉంటారు. ఒకటి హరీష్ రావు, ఒకటి కేసీఆర్. అంతో ఇంత ముసలోడు జర్రా ఏమో కళ్ళమ్మగట్టుండే పుట్ట పోయి అటై బాయ్ ఆయన ఎత్తుకపోయిర్రా గద్ద వచ్చి ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయా అని ఏమన్నా బాధలో ఉంటే ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరైతే నిమ్మలంగా ఉండరా ఇవాళ. హరీష్ రావు కేటీఆర్ అయితే నిమ్మలంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బిడ్డ అని చెప్పుక తిరుగుతున్న తెలంగాణ ఆడబిడ్డలు చేయకూడని లుచ్చ పనులని చేసింది. అంతేకాదు ఇవాళ ఇంకొక విషయం కూడా ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ రాజకీయ పక్షం కూడా ప్రజాసేవ పేరు మీద ప్రజలను దోచుకుంటే క్షమించాల్సిన అవసరం లేదు. పొందబెట్టాలా, పాతాళంలోకి తొక్కిపారేయాలి. రైట్. తెలంగాణ ప్రజల వీళ్ళని ఎట్టి పరిస్థితిలో మనం ఉపేక్షించకూడదు. ఇవాళ కవిత అరెస్ట్, ఇవాళ సాయంత్రం 5:20 వరకు ఆమె జైల్లో ఉంటది. జైల్లో పోయినాక నీకు ఆడ ఏముండదు, పెద్ద పనే ఉండదు. కవితమ్మ ఒక్కసారి గుర్తుపెట్టుకో, నా బిడ్డ పేరు సక్పాల్ పటేల్. ఒక్కసారి నా బిడ్డని యాద్ చేసుకో. కరెక్ట్. కేసీఆర్ నువ్వు కూడా యాద్ చేసుకో నిద్రపోయేటప్పుడు. నా బిడ్డని, నా కుటుంబాలను నువ్వు ఎట్లా ఇబ్బంది పెట్టినవో నీకు కూడా నీ బిడ్డకు ఒక రోజు వస్తుందని 2 రోజుల కింద నేను చెప్పినా నీ బిడ్డ రోజు కూడా రానే వచ్చింది. ఇలా నీవు ఎన్ని చెప్పినా కేసీఆర్ నీకు మద్దతుగా తెలంగాణ ఎప్పుడో చేజారిపోయింది. నీకు మద్దతుగా లేనేలేదు ఈ తెలంగాణ. నీకు తెలంగాణకు బొడ్డు తాడు తెగిపోయింది. నీవు ఒక అక్రమాల పుట్టకు అధిపతిగా కూర్చున్నావు. ఇవాళ ఆ పుట్ట బలుగుతా ఉంది. ఆ పుట్ట ప్రకృతి రూపంలో కూడా బలుగుతా ఉంటది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఈ SBI పంచాయతీ సుప్రీంకోర్టు ఎంటర్ అవుడు, బాండ్ల సంగతి ఏందో చెప్పమని బెదిరించుడు,
కేసీఆర్ ఎట్లయితే ప్రకృతి వెంటాడిందో ప్రకృతి తన ధర్మం తను నిర్వర్తిస్తుంది. దుర్మార్గులను చట్టం తన పంతాన్ని చేస్తుందో లేదో తెలియదు, ప్రకృతి మాత్రం తన పంతా అధర్మంని ఎట్లయితే ఎదుగుతుందో అట్లనే మళ్ళా భూమి ఇట్లా 2 పైర్రలై వాళ్ళని బొంద పెడుతుంది.